క్యాన్సర్ ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది, అది కూడా కామన్ అయిపోద్దా? డయాబెటీస్ని కూడా బీట్ చేస్తుంది అని చెప్తున్నారు బై 2030. మెడికల్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయినా కూడా ఎందుకని క్యాన్సర్కి ఇంకా క్యూర్ లేదు మరి? కొన్ని సంవత్సరాల ముందు స్టేజ్ 4 క్యాన్సర్ వస్తే కనుక సినిమాల్లో ఇట్లా అద్దాలు తీసేసి డాక్టర్ వచ్చి ఇక స్టేజ్ 4 బై ఏం చేయలేము అన్నట్టు బతికే అవకాశం చాలా తక్కువ అంటున్నారు. అలాంటి తెలిసి కూడా ట్రీట్మెంట్ చేస్తారా మరి? ఎస్, సూపర్ క్వశ్చన్. ఏ ప్రొఫెషన్ వాళ్ళకి క్యాన్సర్స్ వస్తాయి అనేది? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. ఎందుకు సార్? ఏం లేదు, ఇక్కడ కట్ చేసినాం అనుకో రీల్ వైరల్ అవుతుంది, అంత మించి ఏం లేదు. గంజాయి, ఓపియమ్, మెథాంఫెటమిన్స్ ఇవన్నీ వీటి వల్ల క్యాన్సర్ రిస్క్ లేదా మరి? క్యాన్సర్ రిస్క్ అయితే డైరెక్ట్లీ లేదు. అట్లా అని చెప్పి తాగితే బొక్కలు ఇస్తే అంత మంచిది అంటావు. అట్లా కాదు, ఎంత హెల్తీగా ఉన్నా, ఎంత హెల్తీగా తిన్నా, ఎంత చేసినా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటుంది. ఇది చెప్పగానే అమ్మ తాగినోనికి వస్తుంది, తాగనోనికి వస్తుంది, తాగి మంచిగా లైఫ్ ఎంజాయ్ చేస్తా అనేటోళ్ళు కూడా ఉంటారు. అనవసరమైన టెస్ట్లు చేసిర్రు అంటారు. చేస్తారు కదా సార్? అదే భయ్, చేస్తాం మేము. మొత్తం చేస్తూనే ఉంటాం అనవసరమైన టెస్ట్. నీ కడుపు నొప్పితోనే వచ్చినావు భయ్, నీకు అల్ట్రాసౌండ్ రాసిన అందులో ఏం రాలే, మంచిగా ఉన్నావు భయ్, నీకు వట్టిగానే వచ్చింది అని చెప్పిన అనుకో, నువ్వు అనవసరంగా నాకు 1500 పెట్టించినావు అని అంటారు. ఒకవేళ అక్కడ చేయలేదు, నేను నీ కడుపు నొప్పి తగ్గలేదు, ఈ అమ్మ వేజ్ డాక్టర్ ఏం చేయలేదు, నాకు కడుపు నొప్పి తగ్గలేదు అంటారు. సెల్ ఫోన్ వాడడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది? రాదు. వస్తే బాగుంది. ట్రీట్మెంట్ కాస్ట్లీనా లేదంటే కార్పొరేట్ హాస్పిటల్స్ దోచుకుంటాయి పేషెంట్స్? కొంతమంది ఒప్పుకోరు కానీ ఇట్స్ ఎ బిజినెస్. టాప్ 5 ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. టాప్ 3 ఫుడ్స్ విచ్ ఆర్ అగేన్స్ట్ క్యాన్సర్. అగేన్స్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు కన్ను మూసుకొని ఆలోచించకుండా తినాలనుకుంటే, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్ గా చెప్పాలంటే క్యాన్సర్ రాకుండా ఉండేందుకు డాక్టర్స్ కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. వస్తుందా? ఎందుకు రాదు భయ్, మనుషులాగా మంచిగా ఉన్నావు నువ్వు. ఈ వీడియో మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. హరీష్ కట్కంకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. డాక్టర్ సందీప్. హలో సార్. హలో. నమస్తే సార్. మీకు నవ్వేం లేదంటే నాకు హ్యాపీగా ఉంది, చాలా లేదంటే నేను పాడ్కాస్ట్ చేసి ఇట్స్ బీన్ మోర్ దెన్ ఎ ఇయర్. సో ఐఎమ్ హ్యాపీ టు బి హియర్. నవ్వద్దా బాయ్? నవ్వండి, నవ్వుతే క్యాన్సర్ రావు. చెప్పు. ఇంట్రొడక్షన్ ఏం లేదు సార్, ఫార్మల్గా పెద్ద ఏం లేదు. ఒక 2 అడల్ట్ పీపుల్ మంచి ఒక టేబుల్ మీద పక్కన కూర్చొని మాట్లాడుకుందాం, ఒక 1 hour కాన్వర్జేషన్ క్యాన్సర్ గురించి. క్యాన్సర్ పట్టుబడదాం ఈరోజు మన ఆడియన్స్కి. ఒక 1 hour తర్వాత కొంచెం నాలెడ్జ్, కొంచెం ఫన్ అంతా ఉండేటట్టు మాట్లాడదాం. సూపర్. చాలా మందికి క్యాన్సర్ చూస్తున్నాం. 20-year-old వాళ్ళకి చూస్తున్నాం, 30 ఏళ్ళ వయసు వాళ్ళకి చూస్తున్నాం. దాని క్యాన్సర్ అంటే రేర్ ఉండేది కదా సార్, సినిమాలో కనిపించేది. బ్లడ్ క్యాన్సర్ లాగా ఏదో హీరోకి అక్కుతున్నట్టు అంతవరకే ఉండేది. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఎందుకు అట్లా? అంటే ఇన్సిడెన్స్ ఎందుకు పెరిగింది అనేది, అంటే ఎందుకు పర్సెంటేజ్ ఎందుకు పెరిగింది అనేది కదా. ఇప్పుడు దీన్ని లెంగ్త్గా చెప్తాం, మరి కొద్దిగా ఓపిక ఉంది కదా ఈనాడు అట్లా. ఇప్పుడు దాదాపు మనకి పర్ యానం ఇన్సిడెన్స్ అంటే ఎన్ని కొత్త క్యాన్సర్ కేసెస్ కనుక్కుంటారో దాదాపు 15 lakh కేసెస్ పర్ యానం, న్యూ కేసెస్ ఇండియాలో. సో ఈ క్యాన్సర్స్ నంబర్ పెరిగేందుకు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ పెరిగిన కొద్దీ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీ బాడీలో మ్యూటేషన్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఆ మ్యూటేషన్స్ కంట్రోల్ చేసేటువంటి తత్వం నీలో తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఏజ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. మనం ఎపిడెమియాలజికల్ అవి చూసుకుంటే కనుక ఇప్పుడు హయ్యర్ ఏజ్ గ్రూప్లో పెరిగే వాళ్ళు పెరుగుతున్నారు. సో ఆటోమేటిక్గా ఏజ్ గ్రూప్ పెరిగిన వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, నీకు పాపులేషన్ పెరిగిన కొద్దీ క్యాన్సర్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1% క్యాన్సర్ రిస్క్ ఉందనుకుందాం, 100 మందిలో ఒకరు క్యాన్సర్ వస్తుంది. అబ్జల్యూట్ నెంబర్ తీసుకుంటే కనుక నీకు పాపులేషన్ పెరిగిన కొద్దీ ఆ 100కు 200 అవుతుంది. సో క్యాన్సర్ ఎంతమందికి వస్తుంది? 2 వస్తుంది. ఓకేనా? సో పాపులేషన్ పెరిగిన కొద్దీ కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. ఏజ్ పెరిగిన కొద్దీ కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. రైట్? ఈ 2 కూడా మేజర్ ఫ్యాక్టర్స్నే అనేది. ఇంకొకటి ఎర్లీ డిటెక్షన్. ఇప్పుడున్న డయాగ్నోస్టిక్ టెస్ట్లకు ఏంటంటే తొందరగా కనుక్కునేటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంది. కాబట్టి నంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ని కూడా మనం ముందుగానే పసిగట్టగలుగుతున్నాం. పాయింట్ నెంబర్ 4, నీకు ఒకప్పుడు 90s కంపేర్ చేస్తే సర్వైవల్ రేట్ అనేది బోత్ క్యాన్సర్ అండ్ నాన్ క్యాన్సరస్ పేషెంట్స్ తీసుకుంటే కనుక మన యావరేజ్ ఏజ్ ఎంతకాలం పాటు మంచి బ్రతుకుతారు అనేది పెరుగుతూ వస్తుంది. లైఫ్ స్పాన్ పెరిగింది. ద సేమ్ టైం క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరిగింది.
ఓకేనా. సో ఆ క్రాస్ సెక్షన్లో తీసుకుంటే మీకు ఏమవుతుందంటే క్యాన్సర్ పేషెంట్స్ కూడా నంబరు పెరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్పాన్ పెరిగింది కాబట్టి అగైన్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇవి నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నట్టు, వీటిని నువ్వు ఏం చేసినా మార్చలేవు. ఓకేనా. ఎట్ ద సేమ్ టైం మన లైఫ్ స్టైల్ పాతకాలంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరే అన్నారు ఎర్లీగా కూడా క్యాన్సర్ వస్తుంది అంటే నువ్వు ఎర్లీగానే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నావు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్కి అన్నిటికీ మనం ఎక్స్పోజ్ అవుతున్నాం కదా ఎర్లీగానే. సెడెంటరీ లైఫ్ స్టైల్, మన ఈ పాడ్కాస్ట్ కూడా మంచి కూర్చొనే ఉంటున్నాం కదా, ఓకేనా. సెడెంటరీ లైఫ్ స్టైల్ కదా, మీరు కూడా కూర్చొనే ఉంటున్నారు, మీకు కూడా రిస్కే, అందరికీ రిస్కే. కోలాన్ క్యాన్సర్ రిస్క్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. కోలాన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ మనకి, ఓకేనా, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. ద సేమ్ టైం మనం కూర్చొనే ఉంటున్నాం, మనకు ఫుడ్ ఇంటేక్ డిఫరెంట్గా ఉంది, బరువు పెరుగుతున్నాం. ఒబెసిటీ ఈజ్ అగైన్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ యొక్క కారకం అది కూడా. సో ఇట్లా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి మనకిప్పుడు క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అంటే షుగర్, బీపీ అంటాం కదా, అది కూడా చాలా తక్కువ ఉండేది, నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. సో క్యాన్సర్ ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది, అది కూడా ఇంకా కామన్ అయిపోద్దా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ లాగా? డయాబెటీస్ని కూడా బీట్ చేస్తుంది అని చెప్తున్నారు. బై 2030 ఆల్మోస్ట్ డయాబెటీస్ ఎట్లయితే ఉంటుందో ఇండియాలో క్యాన్సర్ పేషెంట్స్ కూడా అట్లనే ఉంటున్నారు అనేది ఒక థాట్ ప్రాసెస్ అన్నట్టు. ఎవ్రీ 4 మెంబర్స్లో 1 పర్సన్కి క్యాన్సర్ వస్తుంది అనేది ఇంకొక రిస్క్ అనాలిసిస్ అన్నట్టు. సో నంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతారు, డెఫినెట్లీ పెరుగుతారు. దాన్ని ఆపేందుకు మనం ఏం చేస్తున్నామా అంటే మనం అన్ని ఇటువంటి పాడ్కాస్ట్లలో ముచ్చట పెట్టుకొని చేస్తున్నాం తప్పితే అది మన లైఫ్ స్టైల్కి, అంటే మనకు డైలీ లైఫ్ స్టైల్కి వచ్చేసరికి మనం తెలుసుకుంటున్నాం తప్పితే వాటిని ఆచరణలో పెట్టేటువంటి అయితే ఏది లేదు. అచ్చా, అంత పెరుగుతుంది సార్. షుగర్ని కూడా బీట్ చేస్తుంది అంటే డయాబెటీస్ని కూడా బీట్ చేస్తా అంటున్నారు నెంబర్ ఆఫ్ కేసెస్. మరి అలాంటప్పుడు ఇప్పుడు డయాబెటీస్ అంటే మేనేజబుల్ కదా సార్, ఒక ఓరల్ మెడికేషన్ లేకపోతే ఇన్సులిన్ గుచ్చుకుంటే మేనేజ్ అవుతుంది అంటారు. అట్లనే దీని ట్రీట్మెంట్ కాస్ట్ కూడా ఏమన్నా కొంచెం తగ్గుతుందా? ఎందుకంటే క్యాన్సర్ కాస్ట్లీ డిసీజ్ కదా సార్. మరి ట్రీట్మెంట్ అనేది డయాబెటీస్కి ఎట్లయితే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉందో దానంత ఎఫెక్టివ్గా మనకి ఇప్పటికైతే క్యాన్సర్కి అయితే అట్లా లేదు అండ్ కంపేర్ టు డయాబెటీస్. అంటే మనం ఎప్పటికీ రాకుండా చేయగలుగుతాం అనేటువంటి ట్రీట్మెంట్ అనేది మనకి ఇంకా రాలేదు. వీ కెన్ కంట్రోల్ దట్ ఫర్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం, కొంచెం పాయింట్ ఆఫ్ టైం వరకు కంట్రోల్ చేయగలుగుతాం, తర్వాత అది మన చేయి దాటిపోతుంది ఎప్పుడో ఒకసారి. అన్ని డిసీజెస్ అని కాదు, అన్ని క్యాన్సర్స్ అని కాదు, దాని యొక్క స్టేజ్ బట్టి దాని యొక్క టైప్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. క్యాన్సర్ అంటే అందరికి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి విడమర్చి. క్యాన్సర్ గురించి స్పెసిఫిక్గా అందరికీ అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఒక ఊరు తీసుకుందాం, ఓకేనా. ఒక ఊరిలో డిఫరెంట్ పనులు, వేరే పనులు చేసేటోళ్ళు ఉంటారు కదా, అట్లనే ఆ ఊరు ఒక శరీరం అనుకోండి, అట్లా డిఫరెంట్ పనులు చేసేటోళ్ళు అందరూ కూడా ఒక శరీరంలో ఉండే కణాలు అనుకుందాం. ప్రతి ఒక్క కణానికి ఒక్కొక్క స్పెసిఫిక్ డ్యూటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాడ్కాస్ట్ చేస్తున్నావు, నేను డాక్టర్ని, ఒక లాయర్ ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. అట్లా డిఫరెంట్ కణాలు వాటి పనులు చేసుకుంటూ ఉంటాయి. డాక్టర్, లాయర్ ఇలాంటి కణాలు అంటే ఇప్పుడు బాడీలో ఉండేది బ్లడ్ సెల్ ఒకటి, బోన్ సెల్ ఒకటి, వాటి పనిలో పని చేసుకుంటూ పోతా ఉంటాయి. వాటి పనులు అవి చేసుకుంటూ పోతాయి. ప్రతి ఒక్క కణానికి ఏ పని చేయాలనేది స్పెసిఫిక్గా ఉంటుంది అన్నట్టు, వాటి డిఎన్ఏలో ఉంటుంది అది. ఇక్కడ ఈ స్పెసిఫిక్గా లేనటువంటి కణం ఏదైతే ఉందో దానికి పనేమి ఉండదు అన్నట్టు, ఓకేనా. అది ఎట్లా అంటే ఒక తాగుబోతం లెక్క, ఓకేనా. వీళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అట్లనే నంబర్ ఆఫ్ తాగుబోతులను తయారు చేసుకుంటుంది, ఓకేనా. అది ఒక గ్రూప్ లాగా తయారవుతుంది, ఒక మాఫియా లాగా అనుకోండి. ఒక మాఫియా లాగా తయారై వీళ్ళు ఎవరైతే వర్క్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి అందాల్సిన ఎనర్జీని కూడా అదే లాగేసుకుంటుంది, వాళ్ళ ఫుడ్ కూడా తీసేసుకుంటుంది. మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇంకా అది దానికి ఎవరు ఆపే ప్రయత్నం చేయలేరు, అది ఆగది కూడా, నియంత్రణ కోల్పోతుంది అన్నట్టు. నార్మల్గా ప్రతి కణానికి ఎట్లా ఉంటుందంటే ఒకవేళ అదేమన్నా మిస్బిహేవ్ చేస్తే నార్మల్గా మీ బాడీ యొక్క ఇమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే దాన్ని పట్టుకొని పనిష్ చేస్తుంది, ఓకేనా. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ మిస్బిహేవ్ చేసే కణాన్ని ఈ పోలీస్ లాగా అన్నట్టు, ఈ పోలీసు వచ్చేసరికి అది మొత్తం మంచోన్లాగా ఒక కవరింగ్ చేసుకుంటుంది అన్నట్టు. ఇమ్యూన్ సిస్టమ్ ఎవేడింగ్ అంటారు. అంటే నీ ఇమ్యూన్ సిస్టమ్కి కూడా దొరకకుండా అది ఒక ముసుగేసుకొని తిరుగుతూ ఉంటుంది. దాని అసొంటోళ్ళందరినీ తయారు చేసుకుంటుంది. అది దట్ విల్ కంటిన్యూ. సో ఇప్పుడు ఈ తాగుబోతులు అంటే బ్యాడ్ సెల్స్ మన బాడీలో ఆల్రెడీ ఉంటాయా మరి? క్యాన్సర్ కణాలు ఉంటాయి? లేదు, క్యాన్సర్ కణాలు నార్మల్గా ఉన్నాయి అన్నట్టు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత డెవలప్ అవుతాయి. అంటే నీ బాడీకి
నేను అన్నిట్లలో ఒకటి చెప్తా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నీ చెయ్యి ఇంత ఉందనుకోండి, ఈ చెయ్యి ఇంత సైజ్కే వచ్చి ఆగిపోవాలని లేదు కదా, మల్టిప్లై అవ్వకుంటూ పెరుకుంటూ పోవచ్చు కదా. కానీ ఈ సైజ్కే ఆగిందంటే ఏంటి, అక్కడ ఉన్న కణానికి ఒక సిగ్నల్ అందింది, ఏంది నువ్వు ఇంతసార్లు మల్టిప్లై అయిన తర్వాత ఈ షేప్ వచ్చిన తర్వాత నువ్వు ఆగిపోవాలనే ఒక డైరెక్షన్ వెళ్తుంది దానికి. కానీ మీ బాడీలో ఉన్న కొన్ని కణాలు ఏమవుతాయి అంటే ఆ నియంత్రణని కోల్పోతాయి. అవి ఎందుకు? డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జెనెటిక్ మ్యూటేషన్ అనుకోవచ్చు వాళ్ళలో. ఆ మ్యూటేషన్కి ట్రిగ్గర్ ఏంటంటే మీ అలవాట్లు కావచ్చు, ఆర్ స్పొరాడిక్ అంటే నార్మల్గా దానంతటదే ఆ మ్యూటేషన్ జరిగిపోవచ్చు. అట్లా జరగడం వల్ల ఆ నియంత్రణ కోల్పోయి నీ బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని ఎవాయిడ్ చేస్తూ మల్టిప్లై అవుతూ క్యాన్సర్ కణంగా మారిపోతుంది అది. అచ్చా సార్, ఇప్పుడు ఏమన్నారంటే హెల్తీ సెల్స్ ఫుడ్ అంతా తీసేసుకుంటుంది, పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమైంది? హెల్తీ ఫుడ్ అట్లా కాదు, అది మల్టిప్లై అయ్యకుంటూ పోతుంది, క్యాన్సర్ గడ్డలో సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో జనరల్ ఎందుకు చచ్చిపోతారు మరి మనుషులు దానివల్ల? మనుషులు దానివల్ల చనిపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఈ భాగంలో ఉందనుకోండి, ఇక్కడ మల్టిప్లై అవుతూ ఇక్కడున్న పక్కనున్న నార్మల్ టిష్యూస్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ ఒక బోన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ బోన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇక్కడ బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి, మీకు బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని కూడా ఎరోడ్ చేస్తుంది. దాన్ని ఎరోడ్ అవ్వడం వల్ల ఇది కూడా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ద సేమ్ టైం మీ బాడీలో డిఫరెంట్ బాడీ పార్ట్స్ యొక్క ఎనర్జీస్ అన్నిటినీ తీసేసుకుంటుంది కదా, సో నార్మల్ ఫంక్షనింగ్ కూడా నీకు ఇబ్బంది అయిపోతుంది కదా. సో అందుకు మీ నార్మల్ బాడీ ఫంక్షన్ చేయనివ్వదు, అది గ్రో అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం మీ బాడీ ఇంకా కోపప్ చేయలేక చనిపోతారు. ఓకే, ఇంతకుముందు మీరు స్టేజెస్ అన్నారు. స్టేజెస్ అన్న స్టేజ్ అన్న మాట అన్నారు, చెప్పండి స్టేజెస్ గురించి చెప్పండి. స్టేజెస్ గురించి ఇంతకుముందు మీరు కూడా మాట అన్నారు కదా, ఏంటంటే సినిమాలలో చూసినట్టు బ్లడ్ వామిటింగ్ చేసుకున్న తర్వాతనే సంథింగ్ యూ సెడ్ దట్ రైట్. సో అట్లా ఉండదు యాక్చువల్లీ. ప్రాక్టికల్ ఇష్యూస్లో బ్లడ్ వామిటింగ్స్ అనేవి చాలా రేర్లే, కానీ సినిమాలు చేయబట్టి బాగా ఫేమస్ అయిపోయింది. ఇది ఎందుకు చెప్తానంటే సినిమాలు చేయబట్టే మనకు స్టేజ్ 4, స్టేజ్ 3, స్టేజ్ 2 అంటే ఒక అవగాహన అనేది వచ్చింది. కాకపోతే స్టేజెస్ అనేటి అన్ని క్యాన్సర్స్కి ఒకటే రకంగా ఉండవు. ఓకే, టైప్ ఆఫ్ క్యాన్సర్, సైట్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏ రకమైన క్యాన్సర్ ఏ భాగంలో వచ్చింది, ఓకేనా, దాన్ని బట్టి స్టేజ్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజింగ్ ఎవరికి ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్, డాక్టర్స్గా మాకెందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి స్టేజ్కి ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉండదు, స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కోసం మాకు అవసరం. పేషెంట్స్కి డాక్టర్స్కి ఇద్దరికి ఏ రకంగా అవసరం అంటే ప్రోగ్నాస్టికేషన్ అంటే వాళ్ళకి నయమయ్యే ఛాన్స్ ఎంత ఉంది, రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది అనేది స్టేజ్ బట్టి డిసైడ్ అవుతుంది అన్నట్టు. వాడక భాషలో చెప్పాలంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అనేటి జనరల్గా కంట్రోలబుల్ ఉంటాయి, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేటి కంట్రోలబుల్ ఉండవు. హాయ్, ఎపిసోడ్ ఇక్కడ దాకా చూసారంటే మీకు సీరియస్ కాంటెంట్ అంటే ఇష్టం అన్నమాట. మీకు ఇలాంటి సీరియస్, నాలెడ్జబుల్, వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తూనే ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. కొంచెం ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పండి ఏమైనా ఎగ్జాంపుల్తోని. స్టేజ్ 1 అంటే ఏంటి, స్టేజ్ 2లో ఏముంటుంది, స్టేజ్ 3లో ఏం జరుగుతుంది, స్టేజ్ 4లో ఏం జరుగుతుంది, స్టేజ్ 5 ఎందుకు లేదు? స్టేజ్ 5 ఎందుకు లేదనేది నన్ను ఎవరు అడగలేదు భయ్, నేను ఆ రకంగా ఆలోచించలేదు నిజంగా. ఇవాళ పోయి చూస్తా అసలు స్టేజ్ 5 ఎందుకు లేదనేది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 అంటే ఒక నాలుక భాగంలో తీసుకుంటే ఒక 2 సెంటీమీటర్ల రోపు గడ్డ ఉంటే కనుక స్టేజ్ 1 అంటారు. ఓకేనా. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్ అనే వాటికి స్ప్రెడ్ అయిపోయినాయి అనుకోండి. లింఫ్ నోడ్స్ అంటే ఏంటంటే మనకి రక్తనాళలో బ్లడ్ వెజిల్స్లో బ్లడ్ వెళ్తుంది కదా, అట్ ద సేమ్ టైం బ్లడ్ వెజిల్స్తో పాటు పక్కన లింఫ్ వెజిల్స్ అని ఉంటాయి అన్నట్టు. దాని ప్రత్యేకత ఏంటంటే మనకు అవి జల్లెడ్ లెక్క అనుకోవచ్చు. ఆ జల్లెడ్లో ఏమవుతుందంటే నీకేమైనా మైక్రో ఆర్గానిజమ్స్, జల్లెడ్లో ఏమవుతుంది, చెత్త అంతా ఆగుతుంది కదా. సో అట్లనే నీ బాడీలో ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియాలు కానీ ఏమైనా ఉంటే అది జల్లెడ పట్టేస్తుంది అన్నట్టు. ఓకేనా. సేమ్ ఈ క్యాన్సర్ కణాలు కూడా పోయినప్పుడు అది జల్లెడ పడుతుంది, అక్కడ ఆగిపోతాయి. సో అటువంటి లింఫ్ నోడ్స్లో స్ప్రెడ్ అయ్యి ఉందనుకోండి స్టేజ్ 2, స్టేజ్ 3. ఓకేనా. ఒకవేళ లోకలైజ్డ్ అంటే నాలుక భాగంకి గొంతు వరకే లోకల్ అంటారు అన్నట్టు. ఇది కాకుండా ఊపిరితిత్తులకు కానీ లివర్కి కానీ బోన్కి కానీ అక్కడికి వెళ్ళింది అనుకోండి, వేరే బాడీ పార్ట్స్కి వెళ్ళింది అనుకోండి, అది స్టేజ్ 4 అంటారు. స్టేజ్ 4 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము కంట్రోలబుల్ కాదు, మనకు అది ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి వాళ్ళకి సర్వైవల్ ఛాన్సెస్ అనేది వెన్ కంపేర్డ్ టు స్టేజ్ 1, 2 or 3 తక్కువ. ఒక సర్వైవల్ ఛాన్స్ అంటున్నారు కాబట్టి మీ అంటే స్టాటిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా? స్టేజ్ 4 క్యాన్సర్లో ఎంతమంది? అట్లా కాదు, ఇట్ డిపెండ్స్ టైప్ ఆఫ్ క్యాన్సర్, అగైన్ టైప్ ఆఫ్ క్యాన్సర్, సైట్ ఆఫ్ క్యాన్సర్,
ఆ టైప్స్లో కూడా మళ్ళీ అగ్రెసివ్ వేరియంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి డిఫర్ అవుతాం. మనం ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్స్ అనేది ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ నెక్ తీసుకున్నాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ లైక్ 45% ఆఫ్ ది పీపుల్కి మనం 100 మందిని ట్రీట్ చేస్తే 5 సంవత్సరాల లోపు దాదాపు 45 మందికి మళ్ళీ వస్తుంది, రికరెన్స్ వస్తుంది. సో అట్లా డిపెండ్స్. ఇవన్నీ మనకి ఎట్లా ఉంటుందంటే స్టాటిస్టిక్స్ అడుగుతాం చూసారా, పేషెంట్లు కూడా వచ్చి మనల్ని అడుగుతారు. సో నేను పేషెంట్స్కి ఎట్లా చెప్తా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 145 మందికి తిరిగి వస్తుంది, 55 మందికి తిరిగి రాదా అనుకుందాం. నువ్వు 55 మందిలో ఉండాలనుకుంటావా, 45 మందిలో ఉండాలనుకుంటావా? ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు 55లోనే ఉండాలనుకుంటారు, రైట్? సో వీల్ గో విత్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్. మనం అట్లని కాదు, మనం ఇంకో రకంగా అనుకుందాం. నీది స్టేజ్ 3 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి వచ్చింది, వాళ్ళకి రికరెన్స్ ఛాన్సెస్ అనేవి ఒక 80% ఉందనుకుందాం. 20% మాత్రమే వాళ్ళు కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉందనుకుందాం. అప్పుడు కూడా మన ఆశ ఏముంటుంది, మన పేషెంట్ ఆ 20%లోనే ఉండాలనే కోరికతోనే ఉంటాం. ఫ్యామిలీ వాళ్ళకి అట్లనే ఉంటుంది, పేషెంట్కి అట్లనే ఉంటుంది, ట్రీట్ చేసే డాక్టర్ కూడా నాకు అట్లే ఉంటుంది. ఓకేనా? సో అబ్సల్యూట్ స్టాటిస్టిక్స్లకి నేను పేషెంట్స్తో అసలు వెళ్ళనండి. పేషెంట్స్తోని మనం అది చెప్తే ఏంటంటే వాళ్ళను డిమోటివేట్ చేసినట్టు అవుతుంది. ఇట్లా అందరికీ చెప్పకపోవడం కాదు, దీనిలో కూడా మళ్ళీ ఒక అతను తెలుసా, పేషెంట్ని ఎట్లా ఉంటుందంటే ఆయన ప్రైమరీ కేర్ టేకరా కాదా అని చూస్తాం. అంటే ఇది బుక్ల ప్రకారమో లేదా లా ప్రకారమో వెళ్తే తప్పై ఉండొచ్చు, ఓకేనా? కానీ నేను ఎట్లా చూస్తానో చెప్తాను ఫ్రాంక్లీ. ఆ వచ్చిన పేషెంట్ ప్రైమరీ కేర్ టేకరా కాదా చూస్తాం. ప్రైమరీ అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ మోసే వాళ్ళు ఉన్నారనుకోండి, బ్రెడ్ విన్నర్ అనుకోండి, వాళ్ళకు మొత్తం కూసగూర్చినట్టు కూసబెట్టి చెప్పేస్తాం. అబ్సల్యూట్ స్టాటిస్టిక్స్తో పాటుగా వాళ్ళకి చెప్పేస్తాం. బ్రెడ్ విన్నర్ కాదనుకోండి, విల్ చేంజ్ ఇట్. ఎందుకు అక్కడ ఆ ఆస్పెక్ట్ ఎందుకు వచ్చిందంటే, ముందు నా థాట్ ప్రాసెస్ వేరేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చేంజ్ అయిందంటే, ఆయన ఎన్నో చూసుకోవాల్సి ఉంటుంది, ఆయన కావచ్చు ఆమె కావచ్చు, ఎన్నో చూసుకోవాల్సి ఉంటుంది, ఫ్యామిలీలో సెటిల్ చేయాల్సినవి చాలా ఉండవచ్చు. సో వాళ్ళకి అబ్సల్యూట్ అనేది చెప్పేస్తాం. బ్రెయిన్ ట్యూమర్లో GBM అని ఒకటి ఉంటుంది అన్నట్టు, గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే, ఓకేనా? దాన్ని నువ్వు ఎంత ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ చేసినా మీడియన్ సర్వైవల్ అంటే మనము దాదాపు ఎక్కువ శాతం మంది 13 నుంచి 16 నెలల కంటే ఎక్కువ బ్రతకరు పోస్ట్ ట్రీట్మెంట్. సో అది ప్రైమరీ బ్రెడ్ విన్నర్కి వచ్చింది అనుకోండి, చెప్పేస్తాం, ఓకేనా? ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రైమరీ కాదు, పేరెంట్స్కి కావచ్చు, వాళ్ళకు వచ్చింది అనుకోండి, వాళ్ళకు అది తీసుకుంటారో లేదో అన్న ఉద్దేశంతో చాలా మటుకు వాళ్ళ పిల్లలు వచ్చి ఏమంటారంటే చెప్పొద్దు అంటారు. సో చెప్పొద్దు అని కాకుండా మీకు ఉంది, కాకపోతే ఏం కాదు, ధైర్యంగా ఉండండి, విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ విల్ గో అని చెప్తాం. కానీ అబ్సల్యూట్ స్టాటిస్టిక్స్లోకి మాత్రం వెళ్ళాం. మీరు GBM అన్నారు కదా, గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే. యా. సో అందులో పోస్ట్ ట్రీట్మెంట్ చాలా బతికే అవకాశం చాలా తక్కువ అంటున్నారు. యా. అలాంటి తెలిసి కూడా ట్రీట్మెంట్ చేస్తారా? మరి ఎలా బ్రతికే అవకాశం తక్కువ ఉందని తెలిసి. సూపర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను, ఈ క్వశ్చన్ ఎందుకు నాకు ఇష్టం అంటే, చాలామంది మనం ఏదన్నా క్యాన్సర్ గురించి చెప్పినప్పుడు మాత్రం కింద నెగిటివ్గా ఏం రాస్తారంటే, ఎనీ కమెంట్స్ ఎట్లా ఉంటాయంటే, ఎట్లా క్యాన్సర్ పేషెంట్ చచ్చిపోతారు, మీరు అందరు చంపుతున్నారు, కీమో ఇచ్చినా ఇవ్వకున్నా, రేడియేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా చచ్చిపోతారు, ఇట్లా రాస్తూ ఉంటారు అన్నట్టు. ఈ కాన్సెప్ట్, ఈ చెప్పబోయేది ఏంటంటే అటువంటి వాళ్ళ కోసం. నీ లైఫ్ కాదు ఇది, ఎవరైతే కమెంట్ పెడుతున్నారో నీ లైఫ్ కాదు ఇది, ఎవరైతే అక్కడ ట్రీట్మెంట్కి డబ్బులు కడుతున్నారో వాళ్ళ లైఫ్ కూడా కాదు. ఆ లైఫ్ ఎవరిది? ఆ పేషెంట్ది, ఓకేనా? ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4 months అనుకుందాం, నేను ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి 4 నెలలు బ్రతికే అవకాశాన్ని నేను ఇచ్చినా అనుకుందాం, ఓకేనా? ఆ లైఫ్ ఎవరిది? చూస్ చేసుకోవాల్సింది అతను, వాళ్ళది. ఆ 4 monthsలో ఆయన ఏమైనా చేసిండు కావచ్చు, ఆయన చేయాలనుకున్నది చేసిండు కావచ్చు, కానీ ప్రయత్నం చేయకుండా వదిలేయగలుగుతామా? వదిలేయలేం కదా. ఇట్లా చాలామంది ఏమంటారంటే తెలియకుండా ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాను అన్నట్టు. అట్లా కాదు. దిస్ లైఫ్ ఈజ్ నాట్ యువర్స్, నీ డెసిషన్ కాదు అది. ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోరాడే శక్తి ఉన్నంత వరకు, వాళ్ళు ఎప్పుడైతే మా దగ్గరకు వచ్చి మనం ఇది చేసేందుకు నేను రెడీ ఉన్నాను సార్, మీరు ఏదైనా చేయండి అంటే, వీ విల్ గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్ అండి. 1 month డిఫరెన్స్ వచ్చినా కూడా చేస్తారా అంటే మాకు తెలియదు కదా. ప్రతి దానిలో ట్రీట్మెంట్లో ఎట్లుంటుందంటే, మనకు ఇదేం జాతకం కాదు కదా, జాతకం కూడా అబ్సల్యూట్గా చెప్పలేరేమో, నేనేం దేవుణ్ణి కాదు, ఇట్లా చూసి వీడు 1 రోజులే బతుకుతాడు, 2 నెలలే బతుకుతాడు, అట్లుండదు. మీడియం సర్వైవల్ 13 నుంచి 16 నెలలు అన్నానంటే, వాళ్ళు హైయెస్ట్ చూసింది 26 months చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఓకే? వాళ్ళు తక్కువ అట్లెందుకు 6 monthsలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పేషెంట్ చూసి వాళ్ళు 2 రోజులే బతుకుతారు భయ అని చెప్పేది ఉండదు, ఓకేనా? ఏదైనా ఒక రేషియో.
మన ప్రయత్నం మనం చేసుకుంటూ పేషెంట్కి ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలన్నది చూసుకుంటూ, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లుందో చూసుకుంటూ ముందుకెళ్తాం. అచ్చా, ఎలాంటి క్యాన్సర్లు వస్తే అంటే చావు తొందరగా వస్తుంది సార్? అయ్యయ్యో అట్లానది రీఫ్రేమ్ చేయాలనుకుంటాను మరి. లేదు, ఎటువంటి క్యాన్సర్లు వస్తే అని కాదు, మోస్ట్ డేంజరస్ క్యాన్సర్స్ ఏవై ఉండొచ్చు అనేది కదా మీ ఉద్దేశం. మోస్ట్ డేంజరస్ అంటే ఇంకా చావు చాలా ఎర్లీగా చూసే క్యాన్సర్స్. లైక్ ఐ సెడ్, బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇప్పుడు చెప్పిన గ్లయోబ్లాస్టోమా ఏదైతే ఉందో అది ఇప్పటికీ దానికి ఇంకా ఎఫెక్టివ్ మెడికేషన్ కనిపెట్టలేకపోతున్నారు అన్నట్టు. అదొకటి. మెల్నోమా అని ఇంకొకటి ఉంటుంది, స్కిన్ మెల్నోమా. దానికి కూడా ఎఫెక్టివ్గా కొన్ని సంవత్సరాలు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశాలు ఉన్నాయి, లేవు. కొన్ని టైప్ ఆఫ్ సార్కోమాస్ అంటారు అన్నట్టు, వాటికి కూడా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇంకా మనము చూడలేకపోతున్నాం. సో ఇటువంటివి వస్తే దే ఆర్ మోర్ డేంజరస్. కాకపోతే అగైన్ హ్యావింగ్ సెడ్ దట్, వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది, ఓకేనా, అండ్ వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెల్నోమా కావచ్చు లేదా సార్కోమా కావచ్చు, మొత్తం ఓన్లీ అక్కడే ఉంది, ఆపరేషన్ చేసి తీసేయగలిగినాం, వాళ్ళ సర్వైవల్ రేట్ బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వలేం క్యాన్సర్లో, వీళ్ళు ఇట్లే చేస్తారు, వీళ్ళు ఇట్లే బతుకుతారు, యూ కాంట్. మళ్ళీ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక లంగ్ క్యాన్సరే కదా, పర్లేదు లంగ్ క్యాన్సర్కి ఈ మధ్య చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి, తగ్గిపోద్దులే అన్నట్టుగా, లేదు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్యాన్సర్స్ కష్టం అన్నట్టుగా అలాంటివి ఏమైనా ఉన్నాయని నా ఉద్దేశం. అట్లని కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఖచ్చితంగా బెటర్ లైఫ్ స్పాన్ ఉంటుంది అనేటివి ఏమైనా ఉన్నాయా అంటే అవి కూడా ఉన్నాయి. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు లింఫోమాస్ అని ఉంటాయి, కొన్ని హాచ్కిన్స్ లింఫోమాస్ అని ఉంటాయి అన్నట్టు, వాటిలో సర్వైవల్ బెటర్గానే ఉంటుంది. టెస్టిక్యులర్ ట్యూమర్స్ అని ఉంటాయి అన్నట్టు, ఆ టెస్టిక్యులర్ ట్యూమర్స్లో కూడా వాళ్ళకి సర్వైవల్ బెటర్నే ఉంటుంది. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ముందుగానే పసిగట్టినాం, దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ చేయగలిగినాం అనుకోండి, స్టేజ్ 1 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి కూడా సర్వైవల్ చాలా బెటర్గా ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, మనకి ఏంటంటే ఎంత తొందరగా మనం క్యాన్సర్ని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేసి ఎఫెక్టివ్గా ఫినిష్ చేయగలుగుతామో సర్వైవల్ ఛాన్సెస్ అనేది అంత బెటర్గా ఉంటుంది. అండ్ మళ్ళీ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే కష్టం. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ నేను చెప్పేది. బట్ ఏ క్యాన్సర్ అయినా తొందరగా కనుక్కుంటే బెటర్ సర్వైవల్. ఓకే, అట్లా. సెలబ్రిటీస్ తీసుకుంటే సార్, చాలా ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ క్యాన్సర్ అని వింటున్నాం. మనీషా కొయిరాలా, సంజయ్ దత్, తాహిరా కశ్యప్, హీనా ఖాన్ అని చాలామంది రిలీజ్ అయ్యారు. చాలామంది మన తెలుగు వాళ్ళకు కూడా కమిడియన్స్ ఆ మధ్య లివర్ క్యాన్సర్తో దాంతో చనిపోయినారు. అదే స్పోర్ట్స్ మెన్ చూసుకుంటే ఎక్కువ వాళ్ళు సెలబ్రిటీసే, కానీ ఎక్కువ క్యాన్సర్స్ వినలేదు. ఒక యువరాజ్ సింగ్ తెలుసు, ఇంకెవరైనా ఉండొచ్చు, నాకు పెద్ద స్పోర్ట్స్ మీద ఎక్కువ ఐడియా లేదు. అంటే ఇక్కడ ఎందుకని అట్లా అంటారు? అట్లేం లేదండి, అంటే ఆ కొరిలేషన్ లేదు ఇక్కడ. లైఫ్ స్టైల్, అందుకే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది కావచ్చు స్పోర్ట్స్ మెన్వి, అంటే ఫిల్మ్ సెలబ్రిటీస్వి వాళ్ళ ఎక్కువ హెక్టిక్ ఉంటాయి కావచ్చు. అదే నేను చెప్తున్నాను కదా, ఇట్లా ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు మనకి ఏమైపోతుంది అంటే, సినిమా వాళ్ళకి ఎక్కువ ఉంది, స్పోర్ట్స్ మెన్కి తక్కువ ఉంది, సినిమా వాళ్ళు చెడు అలవాట్లకు దగ్గర పడతారు అనే ఆ అపోహ ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే, క్యాన్సర్ మళ్ళీ చెప్తాను, క్యాన్సర్ మల్టీఫ్యాక్టోరియల్, ఓకేనా. మీరు ఓన్లీ మీ అలవాట్లతోనే వస్తుందని కాదు, దానిలో జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఉంటుంది, దాంతో పాటుగా టొబాకో ఆర్ వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజింగ్ అవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. సో వీళ్ళందరినీ మనకి ఏంటంటే, వీళ్ళు పాపులర్ కాబట్టి మనకు తెలుస్తుంది తప్పితే, జనరలైజ్డ్ పాపులేషన్లో చూసుకుంటే వాళ్ళు అవుట్లయర్స్ అయితే కాదు. అంటే 100 మందిలో ఇంతకు వస్తా అంటే అందులోనే ఉంటారు వాళ్ళు. బట్ డెఫినెట్లీ స్పోర్ట్స్ మ్యాన్ కానీ మిగతా వాళ్ళకి తక్కువ వస్తుందనే దానికి మనం థియరిటికల్గా ఆలోచిస్తే, వాళ్ళు ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి, వాళ్ళ రిస్క్ అనేది వాళ్ళకి తగ్గి ఉంటుంది. డాక్టర్ సందీప్, మెడికల్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయినా కూడా ఎందుకని క్యాన్సర్కి ఇంకా క్యూర్ లేదు? మరి క్యాన్సర్కి క్యూర్ లేదని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిజీజ్కి క్యూర్ ఉంది? ఏదో ఒక డిజీజ్ చెప్పండి, మీకు తెలిసిన డిజీజ్. ఇంతకుముందు మనం క్యూర్ అన్నా సరే, చాలా వ్యాక్సిన్స్ వచ్చినాయి, పోలియోకి వచ్చింది, ఎన్నో వ్యాక్సిన్స్ వచ్చినాయి, అది రైట్. ఇంకా అది కాకుండా ఎన్నో డిజీజ్ క్యూర్ ఉంది కదా. ఎస్. సో మీరు క్యాన్సర్ అనే పదాన్ని మాట్లాడినప్పుడు అన్ని క్యాన్సర్స్ని ఒకే దానిలో చూడడం వల్ల మీకు అట్లా అనిపిస్తుంది. అంటే ఏమంటున్నారంటే, ఇప్పుడు పోలియో అన్నారు, ఇట్స్ ఎ సింగిల్ ఎంటిటీ. డయాబెటీస్ అన్నారు, ఇట్స్ ఎ సింగిల్ ఎంటిటీ. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ ఎంటిటీ. డిఫరెంట్ భాగాలు ఉన్నాయి, రైట్. డిఫరెంట్ భాగాలకు క్యాన్సర్ వస్తుంది, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, రైట్. సో క్యాన్సర్ అనేది మనం బ్రాడ్గా వాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు అనే దానికి అనిపిస్తుంది, కానీ అట్లా కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్కి ముందుతో కంపేర్ చేస్తే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు వచ్చింది.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని సంవత్సరాల ముందు స్టేజ్ 4 క్యాన్సర్ వస్తే కనుక వాళ్ళు సినిమాల్లో ముందు మాట్లాడినట్టు ఇట్లా అద్దాలు తీసేసి డాక్టర్ వచ్చి ఇక స్టేజ్ 4 ఏం చేయలేము అనేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఇమ్యునోథెరపీ అనే కాన్సెప్ట్ రావడం వల్ల వాళ్ళు కొన్ని సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేషెంట్ ఒక ఆయన 4.5 years నుంచి స్టేజ్ 4 నుంచి స్టేబుల్గా ఉన్నారు. స్టేజ్ 4లో స్టేబుల్ ఉన్నారు. ఓకేనా. స్టేజ్ 4లో ఇప్పుడు ఉండదు, అంటే కంట్రోల్లో ఉంది, డిజీజ్ కంట్రోల్లోనే ఉన్నారు అన్నట్టు. అంటే స్టేజ్ 4 నుంచి స్టేజ్ 3కి అట్లా ఉండదు అన్నట్టు. ఇప్పుడు స్టేజ్లో ఎట్లుంటుంది అంటే శరీరం మొత్తానికి పాకి ఉన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని స్టేజ్ 4 అంటాం. ఓకేనా. మళ్ళీ దాని తర్వాత మందులు ఇచ్చుకుంటూ పోతే అన్ని కంట్రోల్ అయిపోతాయి. అప్పుడు దాని రీస్టేజింగ్ వెంటనే ఉండదండి. అట్లా స్టేజ్ 4 నుంచి 3 అయిపోయి 2 అయిపోయి 1 అయిపోయి అట్లా ఉండదు భయ్. క్యాన్సర్ రెమిషన్ అంటే మనకి ఎట్లా అంటే ఒక స్కాన్ చేసినాం, ఆ స్కాన్లో ఏం కనిపిస్తలేదు, 0, అక్కడ ఏం లేదు, ఆ రెమిషన్లే ఉంటారు అన్నట్టు. ఓకేనా. అంటే ఇంకా వాళ్ళ శరీరంలో ఇంకా డిజీజ్ అనేది గ్రాస్గా మనకి ఈ స్కాన్లలో ఎక్కడ కనిపించే విధంగా ఉండదు. సో వాళ్ళు కంట్రోల్లో ఉంటారు అన్నట్టు. అట్లా బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మంచి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇప్పుడు వచ్చింది మనకి. ఓకేనా. సో క్యాన్సర్కి ట్రీట్మెంట్ అసలు క్యూర్కి లేదు అనడం కాదు, కానీ డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయి, ఆ వేరియంట్స్ ఉంటాయి. కాబట్టి అన్ని క్యాన్సర్స్కి మనం ఎఫెక్టివ్గా 100% వాళ్ళకి ఏమీ కాదు అనే విధంగా ఇప్పుడు మనం కనుక్కోలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఇంటర్వ్యూ ఫస్ట్లో ఏం మాట్లాడాం, ఇమ్యూనిటీని అవాయిడ్ చేస్తాయి అంటే. ఓకేనా. క్యాన్సర్ కణాలు ఎట్లా అంటే అవి ఫుల్లీ ఇంటెలిజెంట్ అన్నట్టు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనం ఇచ్చే ట్రీట్మెంట్ నుంచి తట్టుకోగలుగుతాయి అవి. ఓకేనా. ఆ క్లోనల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో కీమో రెసిస్టెంట్ అయిపోతాయి, అంటే రెసిస్టెంట్ కణాలు స్టార్ట్ అయిపోయి మెల్లమెల్లగా విత్ టైం అవి మళ్ళీ మల్టిప్లై అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో ఒక సింగిల్ ఎంటిటీని మనం బ్లాక్ చేసేందుకు మనకు అవకాశం లేదు, కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ని మనం కనుక్కోలేకపోతున్నాం. అట్లా సరే. క్యాన్సర్ అనేది 100 రకాలు ఉంటుంది, 100 చోట్ల వస్తుంది, రకరకాలు ఉంటుంది, అందుకని క్యూర్ కనుక్కోలేకపోతున్నాం అని ఉండొచ్చు. సరే, 1-2 క్యాన్సర్ కన్నా క్యూర్ ఉందా? మరి క్యూర్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? కంప్లీట్ ఇంకా లేదు. ల్యూకేమియాస్, బ్లడ్ క్యాన్సర్స్ కంప్లీట్గా వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా రిలేటివ్ ఒక ఆయన ఉన్నారు, వాళ్ళు చిన్నప్పుడు మేబీ 10 years ఆర్ సమ్ పిల్ల ఆ ఏజ్లో వచ్చింది, ఆయనకు కీమో అయిపోయింది, అవన్నీ అయిపోయినాయి, ట్రాన్స్ప్లాంట్స్ అయిపోయినాయి. నౌ హీ ఈస్ 32 ఆర్ సంథింగ్. ఈజ్ నైస్, ఈజ్ నార్మల్, ఈజ్ లీడింగ్ హిజ్ లైఫ్. అట్లనే టెస్టిక్యులర్ ట్యూమర్స్ ఉంటాయి, వాటికి కూడా అంతే. వాటికి ఒకసారి సర్జరీ చేసేసినాం, కీమోథెరపీ ఇచ్చేసినాం, లైఫ్ స్పాన్ అనేది నార్మల్గా ఉంటుంది. లింఫోమాస్ ఉంటాయి, వాటికి అట్లే ఉన్నాయి. సో దెర్ ఆర్ క్యాన్సర్స్, మనకి ఏది అసలు 0 అని కాదు. ఓకేనా. సో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అని అయితే ఉంది, కానీ అందరం హ్యాపీగా అనుకునే విధంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని లేదు. ఇంకా మనకి ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. కంఫర్టబుల్గా మనము ఏ క్యాన్సర్ వచ్చినా కూడా క్యూర్ చేయగలుగుతాం అనే స్థితిలో అయితే మనం ఇప్పుడు లేము. కానీ ఫ్యూచర్లో ఆ స్థితిలో ఉంటామా? అంతే కదా. నాకు పాజిటివిటీ కదా, పాజిటివిటీ ఉంటేనే మనము ముందుకెళ్ళగలుగుతాం. సో నాకైతే ఆ హోప్ ఉంది, ఎందుకంటే పాస్ట్ 5 years నుంచి కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు ఇమ్యునోథెరపీ వచ్చిన తర్వాత చాలా డిజీజెస్ కంట్రోల్ చేయగలుగుతున్నాం. అట్లా జెనెటిక్ లెవెల్లో మనము ఇంకా ఇంప్రూవ్ అయితే కనుక ఫ్యూచర్లో డెఫినెట్లీ ఉంటుంది మనకి. ఏ ప్రొఫెషన్ వాళ్ళకి క్యాన్సర్స్ వస్తాయి అని మనకి ఏంటంటే క్యాన్సర్ అనేది, నేను ప్రతిసారి ఏం చెప్తానంటే ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్. ఒక్క ఫ్యాక్టర్ వల్ల క్యాన్సర్ వస్తుందని కాదు, డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల అన్నీ కలిసి ఒక క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దట్, మనము ఓన్లీ ఇది అని కాదు, కానీ రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అని మాట్లాడుతున్నప్పుడు ఫ్యాక్టరీ వర్కర్స్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా యాస్బెస్టస్ వర్కర్స్ కానీ, సిమెంట్ కంపెనీలో కానీ వాళ్ళకు వర్కర్స్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటారు. రెండోది, ఇప్పుడు మనం భయపెట్టియాలనుకుంటే కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. ఎందుకు సార్? ఏం లేదు, ఇక్కడ కట్ చేసినాం అనుకో రీల్ వైరల్ అవుతుంది, అంతకు మించి ఏం లేదు. అట్లా కాదు. అదేంటంటే కార్పొరేట్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి రిస్క్ కాదు, ఆ లైఫ్ స్టైల్ వల్ల రిస్క్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చొని పనిచేసే అవకాశం ఎక్కువ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కోలాన్ క్యాన్సర్. ఓకేనా, ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళకి కొంతమందికి. ఓకేనా, ఆ షిఫ్ట్ వేరియేషన్ వల్ల ఏంటి, వాళ్ళ సర్కాడియన్ రిథమ్ అనేది డిఫర్ అవుతుంది. ఓకేనా, స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఈజ్ అగైన్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. అంటే ఎట్లా అంటే
స్ట్రెస్కి క్యాన్సర్ రిస్క్ ఏంటంటే నీకు స్ట్రెస్ పెరిగితే అలవాట్లు పెరుగుతాయి. నాకు స్ట్రెస్ అవుతుందా అని సిగరెట్ తాగేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సిగరెట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సో స్ట్రెస్ అగైన్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. అట్లా డైరెక్ట్ కోరిలేషన్ కాదు. స్ట్రెస్ ఉండడం వల్ల నీ అలవాట్లు మారుతాయి, నీ అలవాట్లు మారడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఓకేనా? స్ట్రెస్ ఉంది కానీ అలవాట్లు ఏం లేవు, సిగరెట్ తాగడమో లేకపోతే మందు తాగడం అలవాటు లేవు, కానీ స్ట్రెస్ ఉంది, వాళ్ళలో క్యాన్సర్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉంటుంది సార్? మరి డైరెక్ట్ కోరిలేషన్ లేదు కానీ. కాదు భయ్, నువ్వు ఏమంటున్నావు అంటే స్ట్రెస్ లేకుండా, ఓన్లీ స్ట్రెస్ ఉంది, మిగతా అలవాట్లు లేవు, క్యాన్సర్ ఉంటుందా అంటే నేను అనేది ఏంటంటే ప్రాబబిలిటీ తగ్గుతుంది, అంతేగాని జీరో కాదు కదా. జీరో కాదు, అట్లే చెప్పండి. సో ఈ లెక్కన ఎంత బాగున్నా సరే, ఎంత హెల్తీగా ఉన్నా, ఎంత హెల్తీగా తిన్నా, ఎక్సర్సైజ్ చేయండి, ఒబీస్ కాకపోయినా, లావు కాకపోయినా, రోజు సన్లైట్లో ఉన్నా, ఎంత చేసినా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. ఇది చెప్పగానే అమ్మ తాగినోనికి వస్తుంది, తాగి మంచిగా లైఫ్ ఎంజాయ్ చేస్తా అనేటోళ్ళు కూడా ఉంటారు. కాకపోతే దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను అందరికీ ఇదే ఎగ్జాంపుల్గా చెప్తాను అన్నట్టు. ఏంటంటే నువ్వు ఓ బైక్ నడుపుతున్నావు, హెల్మెట్ పెట్టుకోలే, ఫాస్ట్గా పోతున్నావు, ఓకేనా? ఇంకోడు మామూలుగా హెల్మెట్ పెట్టుకున్నాడు, మంచిగా స్లోగా వెళ్తున్నాడు, ఓకేనా? యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుంది? యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ అంటే రోడ్డు మీద వెళ్తుంటే సార్ ఒకవేళ స్లోగా వెళ్ళాడు వెనకాడు ఫాస్ట్గా వచ్చి కుదితే, నేను అదే అంటున్నా, ఇద్దరికి రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? రిస్క్ ఫాస్ట్గా వెళ్ళడానికి ఎక్కువ ఉంటుంది. చచ్చిపోయే రిస్క్ ఎక్కువ. ఎందుకు? వీడు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు కాబట్టి వీనికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. వీనికి రిస్క్ లేదని కాదుగా. అవునవును. సో సేమ్ మీ అలవాట్లు కూడా అంతే భయ్. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు మందు తాగుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు, ఒబీస్గా ఉన్నావు, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తింటున్నావు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఇవన్నీ నీ రిస్క్ను పెంచుతున్నాయి, ఓకేనా? నువ్వు ఆ క్రాస్ సెక్షన్లో చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీడు అసలు ఏం అలవాటు లేకుండా వీనికి వచ్చినాయి, అలవాట్లు ఉన్నోనికి అంటే వీనికి రిస్క్ ఎక్కువ ఉంది. దట్ డజంట్ మీన్ దట్ వీనికి రాదు అని కాదు. పర్సంటేజ్ చూసుకోవాలి. 100 మందిలో చూసుకుంటే కనుక సిగరెట్ తాగేటోళ్ళకి, మందు తాగేటోళ్ళకి వీళ్ళకి ఏంటి రిస్క్ ఎక్కువ, పర్సంటేజ్ ఛాన్స్ ఎక్కువ అన్నట్టు, ఓకేనా? సో ఆల్వేస్ రిమెంబర్ దట్. ఓకే. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళకి, మందు తాగే వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అంటున్నారు కదా, అది లంగ్ క్యాన్సర్ లేదంటే మౌత్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఇవన్నీ. టొబాకో ఈజ్ రిలేటెడ్ టు మోర్ దెన్ 8 to 10 వేరియంట్స్ ఆఫ్ క్యాన్సర్, ఓకేనా? సో అది మౌత్ క్యాన్సర్ కావచ్చు, థ్రోట్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, అన్నిటికీ టొబాకో ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఫీమేల్స్కి సర్వైకల్ క్యాన్సర్, దట్స్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్. ఓవరాల్ ఎంత ఒక 100 క్యాన్సర్లు ఉన్నాయనుకోండి, టొబాకో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనుకుంటారు మీ ప్రకారం? మేల్స్లో ఫీమేల్స్ ఓవరాల్గా పర్సెంటేజ్ తీసుకుంటే రఫ్లీ ఏదో చెప్పరు, 50 మరీ ఎక్కువనే. కానీ వరల్డ్ డేటా ప్రకారం ఏంటంటే 27 to 30% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు టొబాకో, ఓకేనా? మనము ఇప్పుడు చూసినా, ఇప్పుడు చాలా మంది మనం ఏం మాట్లాడుతున్నాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, మిగతా అన్ని మాట్లాడతాం. కొన్నిసార్లు అయితే కొంతమంది ఏం అడుగుతారంటే, నెక్స్ట్ మనం కూడా మాట్లాడదాం, కానీ కుక్కర్ల దగ్గర పోతారు, ఓవెన్ల దగ్గర పోతారు, అంత డీప్గా పోయే బదులు నీకు మాడిఫైయబుల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో మేజర్ టొబాకోని తీసేస్తే 100లో 27 క్యాన్సర్లను మనం తీసేసిన వాళ్ళం అవుతాం. ఆల్కహాల్ తీసేసినాం, ప్రివెంటబుల్, అట్లా. అదే టొబాకో తీసుకునే వాళ్ళు 27 కాదు, ఇంకా మిగతా 73 వీళ్ళు సేఫ్లో ఉన్నారు అన్నట్టు. టొబాకో తీసుకునే వాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, క్యాన్సర్ టొబాకో వచ్చే క్యాన్సర్, టొబాకో రిస్క్ కంపేర్ చేస్తే వాళ్ళైతే సేఫ్గా ఉన్నారు. రైట్, అది నేను చెప్పేది. డాక్టర్స్ కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. వస్తుందా? ఎందుకు రాదు భయ్, మనుషులాగా మంచిగా ఉన్నావు నువ్వు, అందరికి వస్తుంది. ఎంతసేపు మనము టొబాకో అంటే తంబాకు, జర్దా, బీడీ, సిగరెట్ అవన్నీ రిలేటెడ్, ఆల్కహాల్ అంటున్నాము. ఇది కాకపోయినా ఈ మధ్య అంటే మన వాళ్ళు కొత్త మంచి అలవాట్లు అయినాయి కదా సార్, గంజాయి, ఓపియము, మెథాంఫెటమిన్స్, ఇవన్నీ వీటి వల్ల క్యాన్సర్ రిస్క్ లేదా? మరి క్యాన్సర్ రిస్క్ అయితే డైరెక్ట్లీ లేదు. దెర్ ఇస్ నో డైరెక్ట్ రిస్క్ విత్ ద క్యాన్సర్, బట్ మిగతా పెంట పనులన్నీ అవుతాయి కాబట్టి బంద్ చేస్తే మంచిది. ఇట్స్ అడిక్టివ్ కదా. జస్ట్ అడిక్షన్. సో ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ ఫ్రమ్ ది క్యాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక గంజాయికి క్యాన్సర్ రిస్క్ లేదు, అట్లా అని చెప్పి తాగితే బొక్కలేస్తూ అంటారు. అర్థమైంది, అది తెలుసు. ఆ డ్రగ్సే కాబట్టి. కానీ ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే వాటి వల్ల క్యాన్సర్ రిస్క్ ఉన్నదని మాత్రం ఇప్పటివరకు సైన్స్ ఏం చెప్పట్లేదు. మంచిదంటే అట్లా కాదు. డాక్టర్ సందీప్, మీరు చెప్పినట్టుగా టొబాకో, సిగరెట్, మందు వల్ల క్యాన్సర్ వస్తుందని సినిమాల్లో ఫస్ట్ రీల్ వేస్తారు, అందరికీ ఐడియా ఉంది. అది మనం ఇగ్నోర్ చేస్తాం. కాకపోతే
మీరు ఇప్పుడు మన ఈ కాన్వర్సేషన్ సో ఫార్ మీరు చెప్పిందంటే సెడెంటరీ లైఫ్ అని అంటున్నారు. దానివల్ల కూడా కోలన్ క్యాన్సర్, పెద్ద క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. అదేంది ఎక్కువ వినలేదు దీని గురించి, చెప్పండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి డైరెక్ట్ క్యాన్సర్ రిస్క్ ఎట్లా అంటే, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల మీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్ వెయిట్, ఒబెసిటీ, ఓకే, దట్ ఈజ్ అగైన్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఒకటి. రెండోది ఏంటంటే మీకు ప్రో ఇన్ఫ్లమేటరీ మెకానిజమ్స్ అంటున్నట్టు, అంటే మీ ఫుల్ మెడికల్ టర్మినాలజీ వాడుతున్నారు, కొంచెం బ్రేక్ చేయండి. చేస్తానాగా బాబాయ్, మంచిగా అసలు చెప్పనిస్తలేవు కదా. ప్రో ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటంటే, దీన్ని తెలుగులో చెప్పాలంటే ఏంటంటే, మీకు ఎప్పుడైనా దెబ్బ తాకుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తాకితే అక్కడ అంతా ఎర్రగా అవుతుంది చూసిరా. ఎర్రగా అయితే ఏంటంటే అక్కడ ఉన్న కణాలు దెబ్బతిన్నాయి, దాన్ని హీల్ అయ్యేందుకు ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేవి స్టార్ట్ చేసినాయి అన్నట్టు. ఓకేనా. దెబ్బ తాకితే ఎర్రగా ఎట్లయితే అవుతుందో దాన్ని ఇన్ఫ్లమేషన్ అనుకోవచ్చు మనం. ఓకేనా. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ప్రో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, అంటే శరీరంలో అట్లా ఎర్రగా ఉన్నట్టు ఏదైతే ఉందో ఆ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. ఆ ప్రో ఇన్ఫ్లమేటరీ సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మీ కణాలు దెబ్బతినే శాతం పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒబెసిటీ రిస్క్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్రో ఇన్ఫ్లమేటరీ రిస్క్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీకు ట్రాన్సిట్ టైం అంటారు, అంటే మీరు తిన్న తర్వాత లెటర్ని పోతారు బై, అంటే ఫుడ్ తిన్నారు లోపల అబ్జర్వ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే కొంతమందికి ఈ ట్రాన్సిట్ టైం అనేది పెరుగుతుంది, అంటే మీరు తిన్నది మీ గట్లో ఎక్కువసేపు ఉండే అవకాశం కూడా ఉంటుంది. గాట్ మై పాయింట్. అంటే మార్నింగ్ వెళ్ళరనమాట, ఉండే అవకాశం ఎక్కువ అన్నట్టు. సో అదేంటంటే ఆ ట్రాన్సిట్ టైం అంటున్నట్టు, మీకు ఎక్కువసేపు మీ పెద్ద పేగులో ఉంది అంటే ఎక్కువ టాక్సిన్స్ అబ్జర్వ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అగైన్ దట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఓకేనా. దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి, మనం వర్కౌట్ చేసినాం అనుకో బై, ఒకటి మీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా. రెండోది ఏంటి, మీ గట్ మొటిలిటీ కూడా పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీ రిస్క్ అనేది తగ్గుతుంది. మీ రిస్క్ దేనికి తగ్గుతుంది, ఇట్లా అడిగిన వెంటనే లేపిన వెంటనే ఏమంటావు అంటే మొత్తం రిస్క్ తగ్గుతుంది అంటే కాదు, దీనివల్ల వచ్చే రిస్క్ నువ్వు తగ్గించుకున్నావు అని అవుతాం. అండ్ అగైన్ వాట్ ఐ సే ఈజ్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అని ఎందుకు అంటానంటే, ఇవన్నీ కలిస్తేనే ఒకరికి క్యాన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఒక్కొక్కటి మనకు తెలిసిన రిస్క్లన్నీ మనం తగ్గించుకుంటూ పోతే పర్సంటేజ్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనం తగ్గించుకోవచ్చు. జీరో అవ్వదు, బట్ వెన్ కంపేర్డ్ టు అదర్స్ నీ లైఫ్ బెటర్గా ఉంటుంది. సో మొబిలిటీ ఈజ్ మెడిసిన్ అంటారు, అందుకే మొబిలిటీ ఈజ్ మెడిసిన్. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి చాలామంది ఏం చెప్తారంటే, మీకు ఈ మధ్యలో వాచ్లు కూడా వచ్చినాయి కదా, ఏంటంటే 40-45 మినిట్స్ కాగానే అది అలర్ట్ పంపుతుంది, లేచి కొద్దిగా అటు ఇటు నడువురా భయ్ అని చెప్పి. బోత్ అది నీకు నాట్ ఓన్లీ క్యాన్సర్ రిస్క్, మీకు కార్డియాక్ సంబంధించిన ఏదైతే హెల్త్ ఉంటుందో కార్డియాక్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుంది అన్నట్టు. సో కూర్చునే కన్నా కూడా ఒక ఎవ్రీ 40 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ లేచి అటు ఇటు నడువు. దీనికి చాలామంది పేషెంట్స్ కానీ చాలామంది నేను క్లాసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ నేను పొద్దున వర్కౌట్ చేస్తాను సార్ అంటారు. ప్రతిదీ ఏంటంటే టైమింగ్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఒక్కసారి వర్కౌట్ చేసి మిగతా దినమంతా కూర్చొని ఉంటా అంటే కుదరదు. ఓకేనా. యూ షుడ్ బి మొబైల్ ఇన్ బిట్వీన్ యువర్ వర్క్, అదొకటి గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈ ప్రివెంటబుల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి అంటే మనము చాలామంది అడుగుతారు ఏం చేయొచ్చు అంటే, ఇది కూడా ఒకటి. మంచి అలవాట్లు చేసుకున్నతో పాటు నీ లైఫ్ స్టైల్లో ఇది కూడా ఒకటి యాడ్ ఆన్ చేసుకుంటే క్యాన్సర్ రిస్క్ నువ్వు తగ్గించుకుంటావు. అంటే కదలాలంటే నడవాలంటే నడవాలి ఇన్ ద సెన్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి దూరంగా ఉండాలంటే అట్లీస్ట్ ఒక 40-45 మినిట్స్ తర్వాత లేచి కొద్దిగా అటు ఇటు నడిస్తే ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. 10,000 స్టెప్స్ ఆర్ 7,000 to 10,000 స్టెప్స్ ఏదైతే అవుతాయో అవి ఫినిష్ అవుతాయి కదా, అది బెటర్ నీకు. మీరు కార్డియాక్ అనే వర్డ్ వాడితే గుర్తొచ్చింది. ఎక్కువ మనము లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లు ఉంటాం, కానీ హార్ట్ క్యాన్సర్ అని వినలేదు ఎక్కువ. హార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్ బాడీలో ఆర్గన్ అది. బ్రెయిన్ నుంచి మీరు ఎంతమంది అన్నారు ఏమంటే మెటాస్టసైజ్ అంటే అక్కడి నుంచి లంగ్కి పోతుంది, బోన్కి వెళ్తుంది, అటు వెళ్తుంది. సో హార్ట్కి వెళ్ళదా మరి? హార్ట్కి పర్సంటేజ్ తక్కువ, ఓకే, జీరో కాదు. హార్ట్ క్యాన్సర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బినైన్ మిక్సోమాస్ అంటారు, ఓకేనా, అవి ఉంటాయి. మెటాస్టాసిస్ అయ్యి హార్ట్కి పోయిన కేస్ రిపోర్ట్స్ కూడా మనకు ఉంటాయి. బట్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ బాడీ పార్ట్స్ దానికి తక్కువ. ఓకే, ఎందుకు తక్కువ? ఒకటి, మనకి క్యాన్సర్ కణాలు అనేటి ర్యాపిడ్లీ మల్టిప్లై అయితే ఒక నార్మల్ భాగంలోనే డెవలప్ అవుతాయి అని చెప్పాను కదా. అట్లానే ఇప్పుడు హార్ట్లో ఉన్నటువంటి హార్ట్ సెల్స్ అనేవి మల్టిప్లై అయ్యే కెపాసిటీ ఉండదు వాటికి. అవి స్ట్రాంగ్గా ఎట్లయితే ఉంటాయో అంతే ఉంటాయి, అవి మల్టిప్లై అవ్వవు. అంటే పుట్టినప్పుడు ఎట్లా ఉంటాయో అట్లే ఉంటాయి. ఎన్లార్జ్ అయితే తప్పితే మల్టిప్లై అవ్వవు. కొత్తవి పుట్టవు అనమాట, పుట్టవు. ఓకేనా. సో తక్కువ. సెకండ్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిగరెట్ తాగుతున్నారు ఆర్ బీడి తాగుతున్నారు, దాని టాక్సిన్స్ అనేవి ఇట్లా వెళ్ళి
నీ ఊపిరితిత్తుల్లో లాడ్జ్ అయిపోయి అక్కడ అబ్జార్బ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా? దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గుండెకి సంబంధించినంత వరకు ఏంటంటే ఆ అబ్జార్ప్షన్ అయ్యే టైం ఇవ్వదు. బ్లడ్ సప్లై ఎట్లా ఉంటే సఫన్ వస్తుంది వెళ్ళిపోతుంది. ఓకేనా? సో అక్కడ టాక్సిన్ అబ్జార్ప్షన్స్ అనేటి గుండెకి సంబంధించినంత వరకు తక్కువ. సో ఒకటి, మల్టిప్లై అయ్యే కెపాసిటీ లేదు. 2, క్యాన్సర్ కారకమైనటువంటి కార్సినోజెన్స్ని హార్ట్ అబ్జార్బ్ చేసుకోదు. ఓకేనా? ఇవి రెండింటి చేయబట్టి రాదు. హార్ట్ మంచిదే లేండి సార్. ఆల్రెడీ నాకు పెద్ద ఉన్నాయి, హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ లాంటివి ఉన్నాయి. అవి ఉన్నాయి కదా, అమ్మ ఇవెందుకు మనకని చెప్పి కొంచెం బెటర్ అయినట్టున్నది. క్యాన్సర్ పోవయ్యా, క్యాన్సర్ నాకు. అదే ట్రీట్మెంట్కి వద్దాం సార్. ఓకే. యా, క్యాన్సర్ వచ్చిందంటే చాలు బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉండాలి పేషెంట్స్కి, అంతేనా? అంతే. లేదంటే కార్పొరేట్ హాస్పిటల్లో అసలు చూడలేము, అంతే కదా? ఇక్కడ ట్రీట్మెంట్ కాస్ట్లీనా లేదంటే కార్పొరేట్ హాస్పిటల్స్ దోచుకుంటాయి పేషెంట్స్ని? క్యాపిటలిస్టిక్ యాటిట్యూడ్ మీద ఎప్పుడైనా నెగిటివిటీ అనేది ఉంటుంది. నేను అనేది ఏంటంటే హాస్పిటల్స్ అనేటివి కొంతమంది ఒప్పుకోరు, కానీ ఇట్స్ ఎ బిజినెస్ ఫర్ దెమ్. ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా అది బిజినెస్. కానీ మీరు నాకు ఒకటి చెప్పు, ఎథికల్ బిజినెస్ అనేది ఉండదా? ఏ బిజినెస్ ఎథికల్గా చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను అనేది ఏంటంటే ఎథికల్గా చేస్తూ డబ్బు సంపాదిస్తారు, అనెథికల్గా చేస్తూ డబ్బు సంపాదించడం తప్పు. అది ఎవ్వరు చేసినా తప్పే. డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, ఎవరు చేసినా కూడా తప్పే. ఓకేనా? ఆ రకంగా చూడాలి. కానీ చేసే ప్రతి పని కూడా తప్పే, చేసే ప్రతి పని కూడా డబ్బులు దోచేందుకే చేసుకుంటున్నారు అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ ఈస్ వాట్ మై గట్ ఫీలింగ్ ఇస్. ఓకేనా? అందరూ అట్లనే చేస్తారని కాదు, చెయ్యరని నేను అంటలేనట్టు. ఇప్పుడు నేను చేయరన్నా కూడా మీరు ఒప్పుకోరు కాబట్టి అంటే నేను ఎందుకు ఒప్పుకోవడం కాదు. జనరల్ పబ్లిక్ ఎట్లుంటుందంటే బై, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేషెంట్ ఒక సివియర్ కండిషన్లో ఉన్నారు. ఓకేనా? నాకైనా ఎగ్జాంపుల్ చెప్తాను. నాకంటే నా ఫ్యామిలీలో ఒకరికి అయిన సిచ్యువేషన్ గురించి చెప్తాను. ఆ సిచ్యువేషన్ చాలా వర్స్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వచ్చి దే విల్ ఆస్క్ us టు ట్రీట్. చేయరు బై, ఏదో ఒకటి చేయండి, ఏదైనా ఓకే చేయండి అంటే ఆ పేషెంట్ బ్రతికేందుకు ఏం చేయాలనేది థాట్ ప్రాసెస్తో మేము ఏదన్నా చేస్తూ ఉంటాం. కానీ వీడు ఒప్పుకున్నాడు కదా ఏదో ఒకటి చేద్దామంటే కుదరదు ఈ కాలంలో. ఎందుకంటే నువ్వు లీగల్గా పోయి కేసు వేసినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లీగల్గా పోయి నువ్వు నన్ను అడిగినావు అనుకో, ఈ ట్రీట్మెంట్ దీనికి ఎందుకు చేసినావు అని, నాకు ఆన్సర్ ఉంటేనే కదా నేను చేసేది అది. ఓకేనా? అనవసరమైన టెస్టులు చేసిను, అనవసరమైన ట్రీట్మెంట్లు ఇచ్చిను అని చాలా పదాలు వాడతారు కృష్ణ. ఆ అనవసరం అనేది డిసైడ్ చేసేది ఎవరు? నేను అనేది అది. నీకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నీ ఎమోషన్తో ఏమంటావంటే, ఒకవేళ పేషెంట్కి ఇటువంటి చాలా ఎప్పుడు వస్తాయి తెలుసా? పేషెంట్ డెత్ అయితేనో, ఓకేనా, లేదా పేషెంట్కు బాగా అవ్వకుంటే మాత్రమే ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్ వస్తాయి. పేషెంట్ నిజంగా సీరియస్గా ఉన్న పేషెంట్ మంచిగా బయటికి పోతే ఇటువంటి అలిగేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. హ్యావింగ్ సెడ్ దట్, ఇంకొకటి ఏంటంటే ఈ ఛార్జెస్ అనేటి చాలా ఎక్కువ అంటారు కదా. ఎక్కువ తక్కువ అనేది ప్రామాణికం దేంతోని? మన పర్ క్యాపిటా జనాల సోషో ఎకనామిక్ స్టేటస్ నుంచి యాక్చువల్లీ, అంతే కదండి? అంతే ప్రాబ్లీ పెద్ద రిచ్ కంట్రీకి క్యాన్సర్ ట్రీట్మెంట్ పెద్ద కాస్ట్లీ అయ్యి ఉండకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న బెనిఫిట్స్కి కానీ వాళ్ళ దగ్గర ఉన్న పర్ క్యాపిటా. ఎక్కడైనా కాస్ట్లీ అబ్బా. ఇప్పుడు మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్తోని ఏంటి వచ్చిందంటే, క్యాన్సర్లో సర్జరీ, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, రేడియేషన్ డిఫరెంట్ ఉంటాయి. సర్జరీ అండ్ రేడియేషన్ ఏంటంటే లోకల్ మొడాలిటీస్, అంటే ఇక్కడ ఏదైనా ఉంది దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తారు, ఆ ఏరియాలో రేడియేషన్ ఇస్తారు. సింగిల్ టైం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఆర్ మళ్ళీ రికరెన్స్ వస్తే సెకండ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నంత కాలం ఇచ్చుకుంటూ పోయేది కాదు అది. సో అందులో కాస్ట్లు 5 to 10 lakhs లోపు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జరీ తీసుకుంటే మాక్సిమం 8 lakhs, అంతకంటే ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుంటే. అసలు కాంప్లికేషన్స్ లేకుంటే కనుక దెర్ ఆర్ సర్జరీస్ విచ్ విల్ బి ఫినిష్డ్ అండర్ 2.5 lakh. రేడియేషన్ కూడా 2 లక్షల నుంచి మొదలుకొని, ప్రోటాన్ థెరపీ అనేది పక్కన పెడితే కనుక నార్మల్గా బెస్ట్ మెడిసిన్ బెస్ట్ రేడియేషన్ థెరపీ విచ్ ఇస్ అవైలబుల్ అది 8 lakhs లోపు ఆర్ 9 lakhs లోపు ఫినిష్ చేయవచ్చు. డిఫరెంట్ కాస్ట్ ఎక్కడ వస్తుంది అంటే కీమోథెరపీ అండ్ ఇమ్యునోథెరపీలో వస్తుంది. ఓకేనా? అవి రికరింగ్ కాస్ట్ అన్నట్టు. ఇమ్యునోథెరపీ తీసుకుంటే కనుక చాలాసార్లు ఎట్లుంటుంది అంటే వారు బ్రతికినంత కాలం తీసుకోవాల్సిన స్థితి ఉండేవి ఉంటాయి కొన్ని. ఓకేనా? ఆర్ టార్గెటెడ్ థెరపీ కూడా అంతే, డ్రగ్స్. ఇప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ ఎట్లా అంటే మీకు నెలకి 1,80,000 అయ్యే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఓకేనా? అవి నేను ఛార్జ్ చేసేది కాదు, ఆ మందుల కంపెనీలే ఛార్జ్ చేస్తాయి. అది చాలా మట్టు ఏమంటారు అంటే, ఇక వీళ్ళే ఛార్జ్ చేస్తున్నారు, వీళ్ళే ప్రాఫిట్ ఉండదు అంటలేను, ప్రాఫిట్ ఉంటుంది, ఇలా మార్జిన్ ఉంటుంది. కానీ మొత్తం 1,80,000 వాడు తీసుకోడు పోయి. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఒక డ్రగ్ డెవలప్ అయింది, ఒక ఇమ్యునోథెరపీ డెవలప్ చేసేందుకు మీకు చాలా టైం పడుతుంది,
క్యాపిటల్ ఇంటెన్సివ్, దాదాపు 8,000 crores ఏదో అవుతుందంట ఆన్ అన్ యావరేజ్ ఒక్క ఇమ్యూనోథెరపీ డ్రగ్ రావాలంటే. అంటే ఎందుకంటే డిఫరెంట్ డ్రగ్స్ని ట్రై చేస్తూ ఉంటారు, ఆ ట్రయల్స్ మీద ఖర్చు పెడతా ఉంటారు, ఏది బెనిఫిషియల్ అనేది ఫైనల్గా బయటకు వస్తుంది. ఆ బయటికి వచ్చినోడు లాభం చేసుకోవాలా లేదా? మీరు అందరు ఏమంటారంటే ఒక ఐడియలిస్టిక్ సెనారియోలో ఉండి, ఓకేనా, మీరందరం అంటే జనరల్ మనందరం ఇప్పుడు నా కాడికి పైసలు వచ్చినా నేను కూడా అట్లే అంట. మనందరం ఎట్లుంటుంది అంటే ఐడియలిస్టిక్ సెనారియోలో ఎందుకు ఇస్తాడు బై వాడు ఇయ్యడు. దీన్ని మనము ఒకవేళ తగ్గించాలంటే మనం ఏం చేయాలి? మన దగ్గర R&D కూడా స్టార్ట్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది మన దగ్గర కూడా ఉండాలి. అవే డ్రగ్స్ గనక ఇండియాలో కనిపెట్టి తక్కువ కాస్ట్కి ఇవ్వచ్చు కదా, జరగలేదే ఇప్పటి వరకు, ఓకేనా. ఇంకొకటి బయోసిమిలర్స్ అని ఉంటాయి అన్నట్టు, ఆ బయోసిమిలర్ ప్రొడక్షన్ అనేది కూడా పెరగాలి. మూడోది ఏంటంటే ఆ ప్రొడ్యూస్ అయిన పాలసీ లెవెల్లో చేంజెస్ వస్తే తప్ప నువ్వు నేను మాట్లాడుకున్నా, పేషెంట్లు తిట్టుకోకున్నా ఇవి చేంజెస్ కావు బై. పాలసీ లెవెల్లో చేంజెస్ అనేటివి రావాలి. హెల్త్కి ఇంపార్టెన్స్ పెరిగి వీటి ఇంపార్టెన్స్ తెలుసుకొని బయోసిమిలర్ ప్రొడక్షన్ కావచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు మనకి, లేదా అదొకవేళ ఎక్కడైతే కంపెనీ ప్రొడ్యూస్ అయిందో, ఓకేనా, వాళ్ళతో మాట్లాడి బల్క్ లెవెల్లో మేము తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ లెవెల్లో వెళ్ళి మాట్లాడుకొని తగ్గించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు మిగతా వాళ్ళకి ఇస్తే తప్పితే కాస్ట్ అనేది రాదు. వీటన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అనేది ఏంటంటే సిస్టమ్తో నువ్వు ఫైట్ చేయలేవు. నేనైనా కూడా ఇప్పుడు నేను ఎంత సపోర్టివ్గా మాట్లాడినా, ఎంత అపోజిషన్గా మాట్లాడినా కూడా ఆఖరికి వచ్చేది నేను కూడా జనరల్ పబ్లిక్ తరఫున గురించి మాట్లాడినప్పుడు నేనేమంటానంటే నీ చేతిలో ఉన్నది ఒకటే ఒక ఆయుధం, ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాక్సిమం ఎంత తీసుకోగలుగుతావో అంత తీసుకుంటే బెస్ట్. అచ్చా, లేదు నేను సిస్టమ్తో పోరాడతా, తిట్టుకుంటూ ఉంటా, డాక్టర్లను తిడతా అంటే నీ సాటిస్ఫాక్షన్, నీ ఈగో సాటిస్ఫాక్షన్ తప్పితే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరగదు అక్కడ. బేసిక్ అంటే కామన్గా సార్ యావరేజ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. స్టేజ్లో సేమ్ ఆల్ ఫోర్ ప్రొసీజర్స్ తీసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, దెర్ ఆర్ సర్జరీస్, కొన్ని సర్జరీలు 1,80,000 2 లక్షల నుంచి మొదలుకొని 8 లక్షలు 10 lakhs లోపు అయిపోతాయి. అంతకంటే ఎక్కువ ఎప్పుడైతుందంటే పేషెంట్ కనుక కాంప్లికేషన్స్ వచ్చి ఐసీయూలో ల్యాండ్ అయితే తప్ప ఆల్మోస్ట్ 2 to 8 lakhsలో సర్జరీస్ అనేవి ఫినిష్ అయిపోతాయి. రేడియేషన్ కూడా అంతే, 2 లక్షల నుంచి మొదలుకొని 9 లక్షలు 10 లక్షలు అంతకంటే మించి లేనే లేదు. సో ఇవి రెండు మీకు ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ఇవి రెండు కలిపి 5 lakhs లోపు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి చాలా క్యాన్సర్లో. కీమోథెరపీ కూడా ఎట్లా అంటే కన్కరెంట్ కీమోథెరపీ అని ఉంటుంది. అంటే రేడియేషన్తో పాటు ఇచ్చే కీమోథెరపీ యాజ్ లో యాజ్ 8,000 నుంచి యాజ్ హై యాజ్ 16,000, 8 to 16,000 పర్ సైకిల్ ఫినిష్ అయిపోతుంది. నువ్వు 15,000 వేసుకున్నా కూడా 75,000 నీకు కీమోథెరపీ అనేది ఫినిష్ అయిపోతుంది. ఒకవేళ తర్వాత కొన్ని ఎట్లుంటాయంటే 3 వారాలకి ఇచ్చే పెద్ద కీమోథెరపీలు ఉంటాయి. అవి తీసుకుంటే ఏంటి మీకు 22,000 నుంచి మొదలుకొని 28,000 వరకు. సరే ఆన్ అన్ యావరేజ్ 25,000 అనుకుంటే కనుక 6 కీమోలు అనుకుంటే ఎంత 1,50,000 అది ఫినిష్ అయిపోతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే హై స్టేజ్ 4 ప్రోగ్రెసివ్ డిజీజ్ ఆర్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాటికి మెయింటెనెన్స్ థెరపీ అని ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అనేటివి వస్తాయో దానిలో కాస్ట్ మీకు విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. టార్గెటెడ్ థెరపీలో కూడా కొన్ని డ్రగ్స్ వచ్చేసి ఇప్పుడు మనకి చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి. ఏవి బయోసిమిలర్స్ వచ్చినాయి, పేటెంట్కి బయటకు వచ్చినాయి, అవన్నీ తగ్గుతున్నాయి. కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాత్రం తగ్గలేదు. సేమ్ ఒక డ్రగ్ ఎట్లుంటుందంటే, ఒక డ్రగ్ ఇక్కడ మనకు 1,80,000 దొరికేది బంగ్లాదేశ్ ఆ ఏరియాలలో నీకు 20,000 దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ తక్కువ కాబట్టి, ఓకేనా, వాళ్ళు ఏమంటారు వాటిని లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ కింద వచ్చే కంట్రీ కాబట్టి వాళ్ళకి అక్కడ ఏంటంటే తక్కువ సప్లై, ఆ తక్కువ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టుకునే అవకాశం ఇస్తుంది అన్నట్టు. మనకు అట్లా లేదు. మనకేంటంటే 4th largest ఎకనామీయా మనది, అంతేగా, 4th largest ఎకనామీ, కానీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆ 4th largestలో ఉంటుంది కాబట్టి మనకు ఆ వెసులుబాటు అనేది ఉండదు. సో మనం కొనుక్కోవాల్సిందే, మనం వాడు ఎంత కాస్ట్ చెప్తే ఆ కాస్ట్కి మనం చేసుకోవాల్సిందే. మామూలుగా హెల్త్ కేర్ సిస్టంలో సార్ డాక్టర్లకి నిజంగా లాభం, ఈ డబ్బు ఇవన్నీ తీసేసి మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చేసి, లేదు మీకు 4 ఇళ్ళు 4 కార్లు 2 ఫామ్ హౌస్లు అన్నీ ఇచ్చేసి దిస్ ఈజ్ ఫర్ యూ, నువ్వు డాక్టర్ కాబట్టి లైఫ్ టైం ట్రీట్మెంట్ చేస్తూ ఉండు అని ఇస్తే హెల్త్ కేర్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుందా? యు ఆర్ స్పీకింగ్ ఇన్ కంప్లీట్లీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాడ్కాస్ట్ చేస్తున్నావు బై, సేమ్ అవే నీకు ఇచ్చిన నేను అనుకుందాం, నువ్వు పాడ్కాస్ట్ చేస్తావా?
ఆఫ్ కెమెరా చెప్తాను పర్సనల్. నువ్వు దీన్ని ఆన్ కెమెరానే చెప్పాలి, పాడ్కాస్ట్ అట్లా కాదు. నేను ఎందుకు అంటున్నా అంటే నువ్వు ఫూకట్లు ఇచ్చినావు అని చెప్పి నేను చేసుకుంటూ పోను బై. నా ఇన్సెంటివ్ వస్తున్నప్పుడు నేను చేసుకుంటూ పోతా. మీరు ఏం మాట్లాడుతున్నారు? బేసిక్ ఏంటంటే హెల్త్ కేర్ కూడా డాక్టర్స్ కూడా ఫర్ ప్రాఫిటే సర్వీస్, అంటే ఏదో మానవ సేవ ఆ కైండ్ ఆఫ్ థింగ్ కాదు. ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్. అండ్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే మానవ సేవ అనేది దీనిలో ఉంది డెఫినెట్లీ. సర్వీస్ ఆస్పెక్ట్ అనేది ఉంది, ఫ్రీ సర్వీస్ ఆస్పెక్ట్ లేదు. రైట్, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు సింపుల్ బై, నేను ఫ్రీగా చేస్తున్నా, నా ఫ్రీగా షర్ట్ అని ఇస్తాడు ఎవడన్నా? ఎవడు ఇయ్యాడు కదా. నాకు పెట్రోల్ పోస్తారా? ఇయ్యరు కదా. నాకు ఇల్లు కట్టిస్తారా? ఎవ్వరు చేసే పనికి వాళ్ళు ఛార్జ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఇవన్నీ ఫ్రీగా ఇస్తే చేస్తారా? ఏది ఇవి మీకు కావాల్సిన బేసిక్ ఎవడిస్తాడా? అడుగుతున్నాను. ఫ్రీగా ఇస్తే చేస్తారా? మీరు ఆలోచించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు ఎయిమ్స్, పీజీఐ, జిప్మర్, నిమ్హాన్స్ ఇవి తీసుకుంటే వాళ్ళకి హైయెస్ట్ శాలరీ వచ్చేసి నాకు గుర్తున్నంత వరకు 2.4 lakh విల్ బి ద ప్రొఫెసర్ లెవెల్. ఓకేనా? వాళ్ళకి నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ ఉంటుంది అన్నట్టు, అంటే బయట ప్రాక్టీస్ చేయొద్దు, మీరు కేవలం ఇక్కడనే చేయాలి అని. ఓకేనా? వాళ్ళు అక్కడే చేస్తారే, వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి, వాళ్ళు చేస్తారు. అట్లా చేసే వాళ్ళు ఎందుకు ఉంటారు అనుకుంటారు? మీరు అక్కడ మినిమం శాలరీ ఇచ్చి సేమ్ ప్రొఫెసర్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బయట నెలకి 50-60 లక్షలు సంపాదించే డాక్టర్స్ కూడా ఉన్నారు. ఓకేనా? వాళ్ళకి ఆ సంపాదించే కెపాసిటీ లేక కాదు, ఇష్టంతోని చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఇష్టంతోని చేసే ఒక డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు సిస్టంలోకి తీసుకొచ్చేది బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. రైట్? నేను అదే చెప్తున్నాను, గవర్నమెంట్ సిస్టమ్ని స్టెబిలైజ్ చేయకుండా ప్రైవేట్ను తిట్టుకుంటూ ఉన్న రోజులు ఏం మారది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే క్యాపిటలిస్టిక్ యాటిట్యూడ్, సోషలిస్టిక్ యాటిట్యూడ్. సోషలిస్ట్ ఏమంటాడు? అంత ఫ్రీగా ఉండాలంటాడు. అంతేనా? ఫ్రీ అనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అన్ని చోట్ల మొత్తం ఫ్రీ. ఓకేనా? మీరు ఎంతసేపు డాక్టర్ సిస్టమ్ని పక్కన పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్లో కావచ్చు, నువ్వు ఎక్కడ చేసుకున్నా కూడా ఎవరికైనా ఫ్రీ అని చెప్తాం. ఓకేనా? ప్రాఫిట్ అనేది లేనే లేదు అనుకుందాం. ఓకేనా? ఇన్నోవేషన్ అనేది జరుగుతుందా? R&D గురించి మాట్లాడినాం మనం ఇప్పుడు. R&D అనేది జరుగుతుందా? నాకు డబ్బు ప్రాఫిట్ అనేది లేనప్పుడు నేను కొత్త ఇన్నోవేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇంకొకటి మాట్లాడదాం మనం. ఇప్పుడు మీకు రేడియేషన్లో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్లను తగ్గించేందుకు ఉన్నటువంటి మెషినరీ కాస్ట్ డిఫరెంట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము మా హాస్పిటల్లో ఎవరైతే మెషిన్ తీసుకుంటున్నారో అది 36 కోట్లు ఒక మెషిన్ 36 crores. సింపుల్గా అదే పని చేసేటువంటి లీస్ట్ కాస్ట్ మెషిన్ 6 కోట్లకు కూడా వస్తుంది. 6 కోట్ల దానికి 36 కోట్ల దానికి డిఫరెన్స్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? నువ్వు 6 కోట్ల దానికి 36 కోట్ల దానికి సేమ్ ట్రీట్మెంట్ కాస్ట్ నువ్వు ఇస్తున్నప్పుడు వాడు ఆ 36 కోట్లు పెట్టి వాడు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? అడ్వాన్స్ టెక్నిక్స్, క్వాలిటేటివ్ కేర్ ఓకేనా జరగాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి అంటే ఏదో ఒక ఇన్సెంటివైజ్ మోడల్ లేనప్పుడు అది కుదరదు. ఇంకొక పాయింట్ ఆలోచించండి, ఇప్పుడు యూకేలో తీసుకుంటే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ. కెనడా, యూకే ఎందుకు ఎక్కువ? అక్కడ ఫ్రీ. ఓకేనా? సో మీకు అక్కడ ఆ ఎగ్జాంపుల్తో అర్థమవుతుంది కదా. ఇంత జనాభాకి నువ్వు ఫ్రీ పెట్టి వెయిటింగ్ పీరియడ్లు పెడితే ఆ అవకాశం ఉందా నీకు? కష్టం. నేను అనేది ఏంటంటే రెండింటిని ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ కొన్ని ఎలక్టివ్ ప్రొసీజర్స్ మీద మీరు క్యాపింగ్ పెట్టచ్చు, కానీ అన్నిటి మీద నేను క్యాపింగ్ పెడతా ఇంతకంటే ఎక్కువ నేను తీసుకొని అంటే అసలు ఎవరికి ఇంట్రెస్ట్ వస్తుంది? ఓకేనా? ఇంకొకటి అడుగుతా నేను, ఇప్పుడు మనము పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెట్టి ఒక డబ్బు సంపాదించే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, హయ్యర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వ్యక్తి ఆర్ ఎలీట్ పర్సనాలిటీ, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేసుకుంటారా? చేసుకోరు. చాలామంది చేసుకోరు. ప్రైవేట్ హాస్పిటల్కి పెట్టి వాళ్ళకి వెళ్ళే కెపబిలిటీ ఉంది, వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళని ఎందుకు పక్క పెడుతున్నావు నువ్వు? వాళ్ళు చేసే కెపాసిటీ ఉంది కదా. సరే, చేయించుకునే వాళ్ళు చేయించుకునే వాళ్ళు చేయించుకొనివ్వండి, చేయించుకోని వాళ్ళకి మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. లేదు నేను మామూలుగా అంటున్నా, అది బాధ్యత గవర్నమెంట్ది. ఓకేనా? ఆల్కహాల్ నుంచి అంటే టోటల్లీ అన్రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా, ఆల్కహాల్ నుంచి తెలంగాణకు వచ్చే ఇన్కమ్ ఎంత? లగ్భగ్ 40,000 కోట్లు, 36,000 కోట్లు, దాదాపు 36,000 నుంచి 40,000 కోట్లు. మన హెల్త్ బడ్జెట్, మన బడ్జెట్లో హెల్త్కి ఇచ్చిన ఎంత? 4%. అంటే లగ్భగ్ 8,000 కోట్ల ఐడియా ఉందా? 3,25,000 కోట్లు, 13,800 కోట్లు, 14,000 కోట్లు ఇచ్చింది. ఆల్కహాల్ మీద వచ్చిన రెవెన్యూలో దాదాపు సగం కూడా మనం హెల్త్ మీద పెడతలేము. ఓకేనా? మనం ఇంకా ఫ్రీ హెల్త్ గురించి మాట్లాడేంత ఏడుందా? ఎంతసేపు ఎట్లా ఉంటుందంటే మన మెంటాలిటీ ఎట్లా ఉందంటే డబ్బు సంపాదించేటోన్ని తప్పుగా చూసి,
ఓకే, వాడు బరాబర్ తక్కువ చేయాలంటే వాడు చెయ్యడు బై. నువ్వేం చేయాలి అంటే వాళ్ళకు కాంపిటీషన్ తయారు చేయాలి. ఓకేనా? ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా మట్టుకు ఏముంటాయంటే అన్నిట్లలో ఆల్మోస్ట్ కాస్ట్ సిమిలర్ ఉంటుంది, 10-20% డిఫరెన్స్ కన్నా ఎక్కువ ఉండదు. వీళ్ళు దోసుకుంటారు వాళ్ళు దోసుకుంటారు అని మాట్లాడతారు, కానీ ఓవరాల్గా అందరి చూసుకుంటే లగ్భగ్ సిమిలర్ ఉంటుంది అన్నట్టు. ఎందుకుంటుంది? వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఉంది, వాళ్ళ మధ్యలో ప్రైస్ కాంపిటీషన్ ఉంది కాబట్టే వాళ్ళు ఆల్మోస్ట్ సిమిలర్ కాస్ట్లు పెడతారు. ఓకేనా? అంటే కాంపిటీషన్ క్రియేట్ చేసినప్పుడు స్టాగ్నెంట్ అయిపోయింది కదా డబ్బు. నువ్వు ఇదే కాంపిటీషన్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి క్రియేట్ చేసినావు అనుకో, ఓకేనా, నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చే ఫెసిలిటీ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా? వెళ్ళరు. వెళ్ళినప్పుడు నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నా కాస్ట్ నేను తగ్గించుకోనా, నా ప్రాఫిట్ మార్జిన్ నేను తగ్గించుకుంటాను. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నువ్వు ఏంటంటే ఎంతసేపు తగ్గించండి, తగ్గియరు. నువ్వు క్వాలిటీ పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా కాస్ట్లు ఏంటి తగ్గుతాయి. అది అన్ఫార్చునేట్ ఏంటంటే మీరు అన్నట్టుగానే చాలా మంది టీవీ న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం, డాక్టర్ల మీద దాడి జరిగింది, డబ్బులు తగ్గించట్లేదు, దోచుకుంటున్నారు, ఇంత అంతా అని చెప్పేసి ఆ బ్యాడ్ అది వచ్చేసి. అదే నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఛార్జ్ చేస్తుంది. చాలామంది ఏమంటారంటే సర్వీసెస్లో ఎటువంటి కంప్లైంట్ చేయరు అన్నట్టు. అంటే ట్రీట్మెంట్ అనేది బాగా జరిగింది అనే వరకు ఉంటుంది, కానీ పైసలకు వచ్చేసరికి మాత్రం ఏమవుతుందంటే ఆగమగం అవుతారు మనం. నేను అందుకే ఎప్పుడేమంటాను, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఏం కంప్లైంట్ చేయరు. ఇన్సూరెన్స్ లేని వాళ్ళు మాత్రం డబ్బులు కట్టేసరికి పేషెంట్ మంచిగా అయితే ఒక రకంగా, పేషెంట్ మంచిగా కాకుంటే మాత్రం డాక్టర్ తప్పే అని చెప్పి కొట్టేటోళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. ఈ మధ్యలో చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం మనం. ఏంటంటే అండ్ ఆ డాక్టర్లు తప్పని డిసైడ్ చేసేది ఎవడో నాకు అర్థం కాదు. అండ్ న్యూస్ పేపర్లు కూడా, యూ వోంట్ బిలీవ్, నేను ఎంబీబీఎస్ చేసే టైంలో సిపిఆర్ అంటే ఐడియా ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓకేనా, గుండెల మీద బాది డాక్టర్ చంపిండని చెప్పి ఒక పేషెంట్ సిపిఆర్ని, హర్ డిస్క్రిప్షన్ వాస్, నేను చచ్చిపోయే స్థితిలో మా వాళ్ళని తీసుకొస్తే గుండెల మీద డాక్టర్ బాధడం వల్ల చచ్చిపోయింది అని చెప్పింది ఆమె. ఓకేనా? బాధ్యతాయుతంగా ఉండేటువంటి విలేకరు ఏం రాయాలి? ఇట్లా అన్నారు కానీ తప్పు అని రాయాలి. అట్లా రాయాలి, హెడ్డింగే పెట్టారు, గుండెల మీద బాది చంపిన డాక్టర్. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ చాలా ప్లే అయిపోతాయి. హెల్త్ అనేది బేసిక్ నెసెసిటీ, ఓకేనా, కాకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో హెల్త్ అనేది ఒక లగ్జరీ, అది అర్థం చేసుకోవాలి. బేసిక్ నెసెసిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. నీకు లగ్జరీ కావాలా వద్దా అనుకునేది నువ్వు, ఆ లగ్జరీకి నువ్వు ఎంత స్పెండ్ చేయాలనుకునేది నువ్వు. ఇప్పుడు ఒక 5 స్టార్ హోటల్కి పోయినావు బై, అక్కడ కాస్ట్ డిఫరెంట్ అవుతుంది, మూసుకొని కట్టొస్తావు. ఓకేనా? సినిమాకి పోయినావు, కట్టొస్తావు. సినిమాలో నీ హీరోలు మాత్రం ఒక రేంజ్లో డబ్బులు తీసుకున్నారు అనుకో, అబ్బా మావాడు మస్తు పైసలు తీసుకున్నాడు, 100 కోట్లు 200 కోట్లు తీసుకున్నాడు అట, బట్టలు చింపుకుంటావు మొత్తానికి అయితే అసలు కదా. ఆ ఆస్పెక్ట్లో ఆలోచించేసరికి మాత్రం నీకు డబ్బు అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. నీ జేబులోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఖర్చు పెడతావో అక్కడికి వచ్చేసరికి మాత్రం డాక్టర్లు దోచుకుంటారు అంటావు. ఈ ఆస్పెక్ట్ నాకు నిజంగా అర్థం కాదని ఎందుకు అంటున్నానంటే, వీళ్ళకి వచ్చేసరికేమో దోసుకుంటారు అంటావు, వాళ్ళకి వచ్చేసరికేమో ఎథికల్ అంటావు, గొప్పగా చూస్తావు అన్నట్టు. నేను అనేది మళ్ళీ అదే చెప్తున్నాను, హెల్త్ ఈజ్ ఏ లగ్జరీ అంటే ఆ లగ్జరీ అనేది ఎక్కడంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో. నీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత, లేదా నీకు సబ్సిడైజ్డ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రైవేట్ హాస్పిటల్స్కి లేదు. ఓకేనా? అది అర్థం చేసుకోవాలి. అది నీకు అర్థం కాదు, అది అర్థం చేయాలని చెప్పినా కూడా ఇప్పుడు మనం ఇది కట్ చేసి రీల్లో పెట్టినా కూడా మంచి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఇట్, అంతే. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చింది సార్. అదే మా అన్న అదో 100 కోట్లు తీసుకున్నాడు, 150 కోట్లు తీసుకున్నాడు అని అంటారు, అదొక ప్రైడ్ లాగా. కానీ వాళ్ళు అదే సినిమా యాక్టర్లు పాన్, కోకోకోలా, తంబాకు, సిగరెట్లు, టొబాకో వీటికి అన్ని యాడ్స్ ఇస్తారు. వాటి వల్ల వీళ్ళందరూ క్యాన్సర్లు వస్తాయి. మళ్ళీ ఆ పేషెంట్ మీ దగ్గరకు వచ్చి వాళ్ళని మీరు ట్రీట్ చేస్తే, ఈ డాక్టర్ ఇన్ని డబ్బులు తీసుకున్నారు, ఆ ధోరణి మారి మా డాక్టర్ 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, వస్తే మంచిగా ఉంటుంది కదా, మా డాక్టర్ 10 లక్షలు తీసుకున్నాడు అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకో. మనకేంటంటే నేను అనేది ఏంటంటే ఎగ్జార్బిటెంట్గా అనెథికల్గా చేయడం ఏదైనా కూడా తప్పే, ఓకేనా. కానీ ఎథికల్గా చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ప్రతి ఒక్కటి మనీకి ముడిపెట్టి మాట్లాడు తప్పు. నేను అనేది అది కరెక్ట్ కాదు. ఆ పద్ధతిని మనం మార్చుకోవాలి. అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అన్నా కూడా మార్చుకోవాలి. ఇంకొకటి మనం మాట్లాడదాం, అనవసరమైన టెస్టులు చేసిర్రు అంటారు, చేస్తారు కదా సార్. అదే భయ చేస్తాం మేము, మొత్తం చేస్తూనే ఉంటాం అనవసరమైన టెస్టులు అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఎవరికి అనవసరం. ఇప్పుడు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, ఒక 26 year old ఫీమేల్,
26 సంవత్సరాల మహిళ, బ్రెస్ట్లో చిన్న గడ్డలైంది, పిల్లకు పాలిచ్చే వయసు అన్నట్టు. ఓకేనా, పాప పుట్టింది. పాప పుట్టి పాలిచ్చే వయసులో బ్రెస్ట్లో చిన్న చిన్న గడ్డలు అనేవి చాలా మందికి కామన్గా ఉంటాయి. ఓకేనా, అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం. కానీ జస్ట్ ఒక 2 months బ్యాకే నాకు 22-year-old ఫీమేల్, 22 సంవత్సరాల మహిళ, యంగ్స్టర్, తనకి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేసిన. 22 years అమ్మాయికి. సో మనకి ఎట్లా ఉంటుంది, అది మైండ్లో ఉండబట్టి నేను ఏమనుకున్నానంటే, సరే ఈవెన్ దో షీ ఈస్ 26 మనకు ఎందుకు అని చెప్పి ఆ అమ్మాయికి ఏమన్నానంటే ఫర్దర్ టెస్ట్లు చేయించిన. తన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ అమ్మాయికి కూడా క్యాన్సర్ డిటెక్ట్ అయింది. ఓకేనా, ఈ మదర్కి 26-year-old ఫీమేల్ ఎవరైతే ఉన్నారో తనకు కూడా క్యాన్సర్ డిటెక్ట్ అయింది. బయాప్సీ చేసినాం, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ఓకేనా, ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఆ అమ్మాయికి నేను బ్రెస్ట్ క్యాన్సర్ సస్పెక్ట్ చెయ్యకుండా వదిలేసి తర్వాత ఒకవేళ కనుక్కుంటే నేను చేసే తప్పయ్యేదా కాదా, నేను మిస్ చేసిన వాడిని అయ్యేటో. ఇంకో రకంగా ఆలోచిద్దాం. ఈమెకు నేను డయాగ్నోస్టిక్ టెస్ట్ రాసిన, ఓకేనా, నెగిటివ్ వచ్చింది. అప్పుడు ఏమంటారు, ఏహే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ఈ ఏజ్కి వస్తుందా, అనవసరంగా టెస్ట్లు రాసిన అని అనుకుంటారు. ఓకేనా, ప్లస్ డాక్టర్ కోట టార్గెట్ అది అంటారు. టార్గెట్ గురించి కూడా నేను చెప్తాను ఇంకొక మాట. సో నేను అనేది ఏంటంటే, ఈ అవసరం అనవసరం అనేది డిసైడ్ చేయాల్సింది ఎవరు, డాక్టరే. నేను అనేది ఏంటంటే, అనవసరమైన టెస్టులు నీకు చేయడం వల్ల నాకు లాభం ఏం లేదు. టార్గెట్స్, అనవసరమైన టెస్ట్ల గురించి రాస్తారా ఎవరైనా? కొందరు డాక్టర్స్ ఎవరైనా ఉంటారా ఉండరు ఎవరు రాసేవారు? అట్లా కాదు భయ్యా, మనకి ఏంటంటే అనవసరమైన టెస్ట్లు అంటే ఏంటి, మన దానిలో ఒక మెంటాలిటీ ఎట్లుందంటే, నీ కడుపు నొప్పితోనే వచ్చినావు భయ్, నీకు అల్ట్రాసౌండ్ రాసిన, అందులో ఏం రాలే, మంచిగా ఉన్నావు భయ్, నీకు వట్టిగానే వచ్చింది అని చెప్పి అనుకో, నువ్వు అనవసరంగా నాకు 1500 పెట్టించినావు అని అంటారు. ఓకేనా, సో ఒకవేళ అక్కడ చేయలేదు, నేను నీ కడుపు నొప్పి తగ్గలేదు, ఈ అమ్మ వేస్ట్ డాక్టర్ ఏం చేయలేదు, నాకు కడుపు నొప్పి తగ్గలేదు అంటావు, నువ్వు అటువైనా తప్పే ఇటువైనా తప్పే. ఎట్లా, అది సినిమాల డైలాగ్ ఉంటుంది చూసినావు, అగ్గిపెట్ట నుంచి దాని వరకు అది ఉంటుంది చూసినా, బతుకు బండి ఏ పట్టాల మీద నడవాలి మనం. మనకు ఇంకొక మెంటాలిటీ ఎట్లా ఉందంటే, డయాగ్నోస్టిక్ టెస్ట్ నెగిటివ్ వచ్చినా కూడా బాధపడే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఎందుకో నాకు తెలియదు. హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, నీకు అసలు ఏం లేదని అనవసరంగా పైసలు పెట్టినాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. సో అనవసరమైన టెస్ట్లు అనేటివి లేవు. మీరు చాలాసార్లు సోషియో ఎకనామిక్ స్టేటస్ అని అన్నారు. సో ఎవరికి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది, పేదవాళ్ళకా డబ్బున్న వాళ్ళకా? అందరికి వస్తుంది. అంతేనా? అంతే. అంటే నేను అనేది ఏంటంటే, పేదవాళ్ళకు ఒక రకమైన క్యాన్సర్స్, హయ్యర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకు ఒక రకమైన క్యాన్సర్స్ వస్తాయి. దానిలో ఏంటంటే హయ్యర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. లోవర్ క్యాన్సర్ అంటే లైనింగ్ యొక్క క్యాన్సర్. మనకు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి ఎక్కువగా తంబాకు గుట్కా అలవాట్లు ఉంటాయి. వాళ్ళకి ఏంటి, అగైన్ ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ప్లస్ వైరల్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ క్లీన్లీనెస్. లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు క్లీన్లీనెస్ మెయింటైన్ చేసే ఆర్ హైజీన్ మెయింటైన్ చేసే ఛాన్సెస్ పర్సంటేజ్ తక్కువ, వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ. అగైన్ ఆ ఇన్ఫెక్షన్ రేట్ వల్ల మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, ఓరోఫారింజల్ క్యాన్సర్ కావచ్చు, వల్వా, వెజైనా, ఇటువంటి క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ ఉంటాయి. సో హయ్యర్ సోషియో ఎకనామిక్ రిస్క్ ఉంది, లోవర్ సోషియో ఎకనామిక్ రిస్క్ ఉంది, బట్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి డిఫరెంట్ అవుతాయి. సో రిచ్ పీపుల్కి రావాల్సిన క్యాన్సర్ టైప్స్ ఉన్నాయి, పేదలకు రావాల్సిన క్యాన్సర్ టైప్స్ కూడా ఉన్నాయి. సో క్యాన్సర్ బేసిక్గా అందరికీ క్యాన్సర్ వచ్చే టైప్స్ అయితే ఉన్నాయి. క్యాన్సర్ ఓవరాల్ ఎవరిని వదలదు అన్నమాట, అందరినీ. క్యాన్సర్ అనేది ఎవరిని వదిలిపెట్టదు, కాకపోతే మీకు వచ్చే పర్సంటేజ్ ఛాన్స్ అనేది డిఫర్ అవుతుంది. డాక్టర్ టార్గెట్ గురించి మాట్లాడదాం. టార్గెట్స్ ఉంటాయి కదా మీకు, ఇంత సంపాదించి పెట్టాలి హాస్పిటల్కి ఒక నెలకి ఇంత అని. మీ టార్గెట్ ఏంటి? మీరు నిజం చెప్పాలి, మీతో నిజం చెప్పించాలి నా టార్గెట్. నో, యాజ్ అ యూట్యూబర్ వాట్ ఈస్ యువర్ టార్గెట్? అలాగంటారా? యాజ్ అ పాడ్కాస్టర్, నా పాడ్కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. ఒక గంట సేపు వింటే కొంచెం అట్లీస్ట్ 10 minutes పాటు అయినా నాలెడ్జబుల్ ఉండాలి, కొంచెం ఫన్ ఉండాలి. డెఫినెట్లీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పాడ్కాస్టర్స్ ఇన్ ఇండియా, తెలంగాణలో, తెలుగులో అవ్వాలని నా గోల్ సార్. మీ గోల్, ఓకే. దాన్ని ఏ రకంగా కొలుస్తారు అంటే ఎట్లా అసలు? దాన్న నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, నంబర్ ఆఫ్ వ్యూస్, వచ్చే డబ్బులు. సో మీరు నంబర్ ఆఫ్ వ్యూస్ అండ్ నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ దానివల్ల వచ్చే డబ్బుల్ని పెంచుకోవాలనుకుంటారు. ఓకే, హూ డిసైడ్స్ దిస్? అంటే ఈ టార్గెట్ ఎవరు పెట్టుకుంటారు?
టార్గెట్ నేను మీరే పెట్టుకుంటాను. పెట్టుకుంటారు. అవును. ఓకేనా? టార్గెట్ మీరు పెట్టుకొని, మీ టార్గెట్ ఏంటంటే నంబర్ ఆఫ్ వ్యూవర్స్ పెరగాలి, కానీ అంతే స్టాగ్నెంట్గా ఉంటే మీ గ్రోత్ అనేది డిఫైన్ అవ్వదు. రైట్? అట్లనే నా టార్గెట్ ఏముంటుంది యాజ్ ఎ డాక్టర్గా, నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉండాలి. గాట్ మై పాయింట్? నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ త్రూ వచ్చే మనీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? దాని త్రూ నాకు మనీ వస్తుంది. సో నా టార్గెట్ ఏంటంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఎక్కువగా చూసి వాళ్ళకి క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తేనే వాళ్ళు ఇంకా నలుగురికి చెప్తే నా దగ్గరకు వస్తుంది. మీరు క్వాలిటీ కంటెంట్ ఇస్తేనే ఓకే వ్యూవర్షిప్ పెరుగుతుంది. అట్లనే నాది కూడా. అంతేగాని ఒక్క వచ్చిన పేషెంట్ నుంచి పిండి పిప్పి చేసి ఈ అమ్మ వీళ్ళకి ఎంత దొరికితే అంత చేసినాం అనుకో, వాళ్ళు ఇంకొక పేషెంట్ రెఫర్ చేస్తారా? చేయరు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డాక్టర్స్కి టార్గెట్ ఏముంటుందంటే టు ఇంక్రీజ్ దేర్ నంబర్ ఆఫ్ పేషెంట్స్. ఓకేనా? అది జనరల్గా టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ఈజ్ ఇంప్లైడ్. అంటే మనకేంటంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరిగితే పైసలు వస్తాయి అనేది అందరికీ తెలిసిందే. కానీ నా టార్గెట్ డైరెక్ట్ పైసలు ఉంటే నేను ఒక్క పేషెంట్ నుంచి అంతటి పైసా సంపాదించలేను బై. ఓకేనా? అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, టార్గెట్స్ అనేటి హాస్పిటల్స్ ఇవ్వవు. అది నమ్మినా నమ్మకున్న ఫ్యాక్ట్. ఓకేనా? ఇది ఎట్లా ఉంటుందంటే, మనకు సర్టెన్ శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ నీ కేపబిలిటీ బట్టి ఫిక్స్ అయి ఉంటుంది. ఓకేనా? నువ్వు నంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఎక్కువగా చూసి ఎక్కువ జనరేట్ చేసావనుకోండి, ఆటోమేటిక్గా హాస్పిటల్స్ విల్ గివ్ యూ మనీ. ఓకేనా? బట్ దట్ డజంట్ మీన్ దట్ నీ టార్గెట్ మీట్ అయితలేదు, నువ్వు ఖచ్చితంగా వీళ్ళకే ఇంత చేయి అంటే కుదరదు. అది ఈ కాలంలో అది కుదిరేది కాదు. ఒకప్పుడు జరిగిందా అంటే జరగలేదన్న నమ్మే స్థితిలో లేదు. కాబట్టి ఐఎమ్ లీవింగ్ దట్ ఆస్పెక్ట్. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్స్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా గుడ్ విల్తో ముందుకెళ్ళాలనుకుంటున్నాయి. బికాస్ దిస్ ఈజ్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. అండ్ ఇది ఏంటంటే మీడియా కూడా స్ట్రాంగ్ ఉన్న వరల్డ్. ఓకేనా? తప్పు చేసి దొరికిందంటే ఇంకా ఒక్కొక్కరు వేసుకుంటారు. అర్థమైందా? టార్గెట్స్ అనేటి డెఫినెట్లీ ఉంటాయి, కానీ ఏంటి, ఆ టార్గెట్ ఈజ్ టు ఇంక్రీజ్ ది నంబర్ ఆఫ్ పేషెంట్స్, నాట్ టు ఏమంటే సక్ ది మనీ అవుట్ ఆఫ్ ఈచ్ పేషెంట్. మొత్తం తీసేసుకొని ఇంకా వాళ్ళని ఏదో ఒకటి చేయాలన్నది ఆ థాట్ ప్రాసెస్ ఉండదు. నైస్. డాక్టర్ సందీప్, అందరూ క్యాన్సర్ అయ్యో ముదిరిపోయింది, స్టేజ్ 3 స్టేజ్ 4 అంటారు కదా. క్యాన్సర్ అంత దాకా ముదరకుండా ముందే పసిగట్టే స్క్రీనింగ్ టెస్ట్ ఏమైనా ఉన్నాయా? మనకేంటంటే అన్ని రకాల క్యాన్సర్స్కి లేవు, కానీ కొన్ని క్యాన్సర్స్కి స్పెసిఫిక్గా మనకు ముందే పసిగట్టేటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయన్నట్టు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రతి 40 సంవత్సరాలు దాటిన మహిళ చేసుకోవాల్సిన టెస్ట్ మ్యామోగ్రఫీ. ఓకేనా? ఆ మ్యామోగ్రఫీ పరీక్ష ద్వారా మనకేంటంటే చిన్న సైజులో ఉన్న గడ్డలు కూడా మనం క్యాన్సర్ గడ్డలు కూడా మనం కనిపెట్టవచ్చు. ద సేమ్ టైం 29 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క మహిళ చేసుకోవాల్సిన టెస్ట్ హెచ్పివి టెస్టింగ్ అని ఉంటుంది, ప్యాప్స్మియర్ అని ఉంటుంది అన్నట్టు. దాన్ని బట్టి ఏంటి, మనకు తొలి దశలోనే ఆర్ ఎర్లీగానే మనకు సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం కనిపెట్టవచ్చు. కోలాన్ క్యాన్సర్కి ఏంటంటే పెద్దపేగు క్యాన్సర్కి కొలనోస్కోపీ అని ఉంటుంది. 45 to 50 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన టెస్ట్ అది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఒకవేళ ఎవరికైనా సిగరెట్ స్మోకింగ్ కానీ స్మోకింగ్ అలవాటు ఉంటే లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుంది. దానికి ఏంటి, ఊపిరితిత్తుల క్యాన్సర్కి ముందుగానే మనం పసిగట్టవచ్చు. ఇంకోటి బ్లడ్ టెస్ట్ పిఎస్ఏ అని ఉంటుంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని ఉంటుంది అన్నట్టు. దానివల్ల ఏంటి, మనము ప్రోస్టేట్ క్యాన్సర్ని మనకు ముందుగానే కనిపెట్టవచ్చు. సో అన్ని రకాల క్యాన్సర్స్కి లేదు, కానీ కొన్ని క్యాన్సర్స్కి మాత్రం ముందే కనిపెట్టేందుకు స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి మనకు అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి. మీరు అన్నట్టుగా ఫలానా క్యాన్సర్కి ఇలా ఫలానా టెస్ట్ ఉంది అంటున్నారు, కానీ అన్ని క్యాన్సర్స్ కలిపి లేదంటే ఒక మనిషిని చూసి లేదంటే చిన్న బ్లడ్ టెస్ట్ చేసి ఈ మనిషికి క్యాన్సర్ వచ్చే స్కోప్ ఉంది అలా అని తెలుసుకునే టెస్ట్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ కొన్ని టెస్ట్లు వస్తున్నాయండి. అవి ఏంటంటే సింగిల్ బ్లడ్ టెస్ట్లు అన్నట్టు. ఆ బ్లడ్ టెస్ట్ బట్టి ఏంటంటే వాళ్ళ శరీరంలో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు, సర్క్యులేటింగ్ ట్యూమర్ డిఎన్ఏ, అంటే క్యాన్సర్ కణాల యొక్క డిఎన్ఏ ఆర్ క్యాన్సర్ కణాలు ఉన్నాయా అనేది తెలుసుకునేందుకు మనకు అవకాశం ఉంది. కానీ అది స్క్రీనింగ్ లెవెల్లో వాడేందుకు, మనకు మాస్ పాపులేషన్ లెవెల్లో అందరికీ వాడేందుకు వచ్చేసి ఇంకా ఎఫ్డిఏ అప్రూవల్ అనేది దానికి ఇంకా రాలేదు. ఎందుకంటే అది ఇంకా స్పెసిఫిక్గా డిటెక్షన్ అనేది జరగట్లేదు అన్నట్టు. అంటే యూ కెన్ సే దట్ ఇంకో మోస్ట్ ప్రాబబ్లీ 3 to 4 ఇయర్స్లో అవి ఇంకా కొంచెం టెస్ట్లు అప్గ్రేడ్ అవుతాయి, కాబట్టి అప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్లీ అయితే సింగిల్ బ్లడ్ టెస్ట్ అనేది లేదు మనకి. డాక్టర్, మీ ప్రాక్టీస్లో మీరు చూసిన కేసెస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. మెమరబుల్ అంటే యాక్చువల్లీ అన్నీ గుర్తుంటాయని కాదు, కానీ కొన్ని మైండ్లో అసలు ఉండిపోతాయి, బోత్ పాజిటివ్గా నెగిటివ్గా కూడా. నేను ఎక్కువ పాజిటివిటీ గురించి మాట్లాడతాను కాబట్టి 2016లో సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్ నేను ట్రీట్ చేశాను 2016లో. అంటే తను ఇప్పటికి కూడా
ఆమె గుడ్ మార్నింగ్ మెసేజ్ అంటే ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది కదా, 10 years నుంచి కూడా ఖచ్చితంగా అంటే కొన్నిసార్లు ఏంటంటే మన గ్రూప్లో ఉన్నప్పుడు కానీ ఎవరైనా వేరే వాళ్ళు గుడ్ మార్నింగ్ పెడితే అంత చిరాకు వస్తుంది చూసినరా, అందరికి పెట్టిన చిరాకు వస్తుంది మనకి. కానీ తను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ నుంచి అన్నట్టు తను గుడ్ మార్నింగ్ అనేది అయితే మానదు అన్నట్టు. సో నేను ఎప్పుడన్నా డల్గా ఉన్నా కూడా ఏదన్నా ఏంటిది అనుకున్నా కూడా ఆ ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ చూస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. అమ్మ ఓకే, నేను చేసే ప్రొఫెషన్లో కొంచెం గ్రాటిట్యూడ్తో ఉండే వాళ్ళు ఉన్నారు, అండ్ ఇన్ని సంవత్సరాలైనా కూడా నేను మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతాను, క్యాన్సర్ అనే వాళ్ళు వెంటనే చనిపోరు. నవ్ ఇట్స్ బీన్ 10 years, షీఈస్ పర్ఫెక్ట్లీ హెల్దీ. అండ్ అన్నిటికన్నా ఒక హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే దాదాపు 2 years బ్యాక్ 3 years బ్యాక్ తను కాల్ చేసి ఏం చెప్పిందంటే వాళ్ళ పాపని మెడిసిన్లో జాయిన్ చేసింది అన్నట్టు. ఓకేనా, సో మీరు మాకు హెల్ప్ చేశారు కాబట్టి, నేను అప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేది, మీరు మాకు హెల్ప్ చేశారు కాబట్టి నా పిల్లలు కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి దే వాంటెడ్ టు బికమ్ డాక్టర్ సార్, వాళ్ళు కూడా MBBSలో జాయిన్ అయినసరికి అసలు ఒక సూపర్ హ్యాపీనెస్ వస్తుంది అన్నట్టు. సూపర్ అనిపిస్తుంది. నైస్ డాక్టర్, ఒక ర్యాపిడ్ ఫైర్తో కంక్లూడ్ చేద్దాం. షూర్, ఎస్, లెట్స్ గో. సెల్ ఫోన్ వాడడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది? రాదు. వస్తే బాగుంది. ఇంకొక క్వశ్చన్ అడుగుతా, వస్తుందని చెప్తే సెల్ ఫోన్ మానేస్తావా? ప్రూవ్ అయింది లేదు అంటే మానేస్తాను సార్. ఈ కాలంలో కష్టం అంటే దూరం పెట్టుకుంటామేమో కానీ కమ్యూనికేషన్ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది కదా. బట్ హ్యావింగ్ సెడ్ దట్, థియరీ ఉంది కానీ ప్రాక్టికల్గా అయితే మనకు ప్రూవెన్ ఫ్యాక్ట్ అయితే కాదు అది. నో. అల్యూమినియం ఫాయిల్లో ఫుడ్ ప్యాక్ చేస్తే క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుందా అనేది అపోహ మాత్రమే లేదు. ఓ, ఎవిడెన్స్ ఉన్నదాన్ని మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఎవిడెన్స్ ఫ్యూచర్లో వచ్చింది అనుకోండి, నేను ఇప్పుడు చెప్పే తప్పు అవుతుంది. ప్రెసెంట్లీ మాత్రం ఎవిడెన్స్ అనేది లేదు. వైఫై వల్ల క్యాన్సర్ వస్తుందా? మీరు వైఫై అడుగుతున్నారు నాకు తెలియదు కానీ దగ్గర ఆగింది. కానీ వైఫై వల్ల అయితే క్యాన్సర్ రాదు, వైఫ్ వల్ల కూడా క్యాన్సర్ రాదు. అదే సార్, పెళ్లి వల్ల క్యాన్సర్ రాదు. పెళ్లి వల్ల ఎందుకు వస్తుంది అబ్బా క్యాన్సర్? మీరు అన్నారు కదా స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుందని. స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వైఫ్ అంటే నా వైఫ్ వల్ల నాకు స్ట్రెస్ లేదు కాబట్టి నాకు అది ఐడియా లేదు. నథింగ్, వైఫై వల్ల క్యాన్సర్ రాదు. నైస్. నాన్ స్టిక్ ప్యాన్లో వండడం వల్ల క్యాన్సర్ వస్తుంది? నో, నాట్ థియరిటికల్లీ. బట్ ఒకటి ఏంటంటే మనం దాన్ని రుద్ది రాకి అది ఉంటుంది చూసారా, అది వెళ్ళిన తర్వాత వాడకండి. నాన్ స్టిక్గా వాడితే మాత్రం రిస్క్ అనేది లేదు. మైక్రోవేవ్ ఓవెన్లో ఫుడ్ వేడి చేసుకుంటాం అనుకుంటా. మైక్రోవేవ్ ఓవెన్ ఆర్ ఎయిర్ ఫ్రైయర్స్, అవి దానిలో రిస్క్ అనేది లేదు. దే ఆర్ జస్ట్ ఏ మీడియం టు హీట్ అంతే. సేమ్ ఆయిల్ ఈజ్ ఆల్సో హీటింగ్, మైక్రోవేవ్ ఓవెన్ ఈజ్ ఆల్సో హీటింగ్, ఎయిర్ ఫ్రై ఈజ్ ఆల్సో హీటింగ్ కొరకు వాడతాం తప్పితే దానిలో ఎటువంటి రిస్క్ లేదు. అల్యూమినియం పాత్రలో వంటలు వండితే క్యాన్సర్ రిస్క్ లేదు. ఇవన్నీ ఏంటంటే మనం ఒకటి అపోహలు అనుకుంటూ తప్పితే ప్రూవెన్ రిస్క్ అనేది దేనికి లేదు. టూత్పేస్ట్లో కార్సినోజెనిక్ ఐటమ్స్, టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అనే యాడ్ తెలుసు తప్పితే టూత్పేస్ట్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది నాకు ఐడియా లేదు. చాలా సోషల్ మీడియాలో చాలా మంది చెప్తున్నారేమో కానీ నేను అనేది ఏంటంటే ఒక దాన్ని కాన్సెప్ట్ని వైరల్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను పాస్ ఇస్తాను చూడండి, టూత్పేస్ట్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం అని ఆగింది అనుకోండి, అది వైరల్ కాన్సెప్ట్ అవుతుంది తప్పితే మనం ఎవిడెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఎవిడెన్స్ అనేది రెప్లికేట్ అవ్వగలగాలి. అంటే చాలాసార్లు ఎన్ని టెస్ట్లు చేసినా కూడా దానివల్ల రిస్క్ ఉందనేది మనకు కనపడాలి. అట్లా అనేది లేదు ప్రజెంట్లీ అయితే. నెయిల్ పాలిష్, కాస్మెటిక్స్, క్రీమ్స్ అవి పూసుకోవడం లేదు. షాంపూ నన్నే అడగాలి ఇక. లేదు, నో రిస్క్. ఇంట్లో ఏమంటారు డక్అవుట్ అని, బ్యాడ్ నైట్ అని ఇంట్లో మందులు, మస్కిటో ఆయిల్స్ అవి అంటున్నారు. మస్కిటో రెపెలెంట్స్ ఉంటాయి కదా. మస్కిటో రెపెలెంట్స్ వల్ల మనకి ఏంటంటే కొన్నిసార్లు ఏమంటారంటే ఒకవేళ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో పెట్టుకుంటే మనకి ఏమంటారు లంగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ ఊపిరితిత్తులకు సంబంధించినవి వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ క్యాన్సర్ రిస్క్ ఉందనేది ఎక్కడ ఎవిడెన్స్ అనేది లేదు. అచ్చా, పిల్లో కవర్, దిండు కవర్ మార్చకుంటే, లేదంటే దిండు మార్చకుంటే 1-2 years తర్వాత క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? 1-2 years తర్వాత ఎందుకు మార్చకుంటూ ఉంటారు అనేది నాకు ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అసలు నీకు ఇలాంటి క్వశ్చన్లు ఎవరిచ్చారు భయ్యా? లేదు, ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ రిస్క్ ఆఫ్ పిల్లో టు క్యాన్సరా. పిల్లో మార్చకుంటే, లేదు పిల్లో కవర్ మార్చకుంటే నీకు రోగాలు వస్తాయి. పిల్లో కవర్ అయితే మారుస్తూ ఉండాలి. పిల్లో మార్చకుంటే దానికి క్యాన్సర్ రిస్క్ ఉందని అయితే నేను ఎక్కడ చదవలేదు. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ రిస్క్. మేము ఇంటర్నెట్ నుంచి లాగింది ఇది. ఓకే, అబ్బాయిలు టైట్ జీన్స్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుందా? నేనైతే టైట్ జీన్స్ వేసుకుంటాను. దానికి క్యాన్సర్ దానికి ఫర్టిలిటీకి సంబంధం ఉంది. ఓకే, టెస్టిక్యులర్ క్యాన్సర్స్. అమ్మాయిలకి
టైట్ బ్రా వేసుకుంటే క్యాన్సర్ వచ్చేసి నో, అబ్జల్యూట్లీ అమ్మాయిలకి టైట్ బ్రా వేసుకోవడం వల్ల వాళ్ళకి అక్కడ స్కిన్ అబ్రేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ పాతకాలంలో ఏమనుకుంటారు వాళ్ళు అంటే అది లింఫ్ సప్లై అని ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడిన చూసారా, అది స్టాప్ చేస్తుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పి థియరిటికల్గా ఉండే తప్పితే ఎక్కడా కూడా ఇప్పుడు బ్రా వేసుకోవడం వల్ల, టైట్ బ్రా వేసుకోవడం వల్ల మీకు క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కడా లేదు. ఓకే, ఫలానా ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ బట్టలు వేసుకుంటే పాలిస్టర్, కాటన్, లినిన్ లాంటి వాటికి ఏమన్నా ఉంటుందా? అట్లని కాదు, ఇప్పుడు అట్లా అనుకుంటే దాని మీద ఉండే కెమికల్స్ మీ శరీరం మీద అబ్జర్వ్ అవ్వడం వల్ల దేర్ ఇస్ ఎ థియరిటికల్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి అంటారు తప్పితే ఎక్కడ కూడా ప్రూవెన్ లేదు. అంటే ఇప్పుడు మనం చాలా వస్తువులు తీసుకుంటే ఇండివిజువల్గా దాన్ని తీసుకెళ్ళి మైక్రోస్కోప్కి ల్యాబ్లో చదివితే వాటికి కార్సినోజెనిక్ పొటెన్షియల్ ఉంటుంది. కానీ అది ఎంత క్వాంటిటీలో కార్సినోజెనిక్ పొటెన్షియల్ ఉన్నదనే చూసుకోవాలి. అండ్ అంత క్వాంటిటీ మీరు డ్రెస్ వేసుకోవడం వల్ల మీ శరీరంలోకి వెళ్ళదు. సో నో. గ్రీన్ టీ వల్ల క్యాన్సర్కి బెనిఫిట్? క్యాన్సర్ కాదు, యాజ్ సచ్ మీ బాడీకి కూడా బెనిఫిటే. ఎందుకంటే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి గ్రీన్ టీ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ ఇట్స్ ఎ బెనిఫిషియల్ థింగ్. నెగటివ్ థాట్స్ వల్ల అంటే పక్కనోడు నాశనం అయిపోవాలి, వానికన్నా బాగుండాలి అంటే నెగటివ్ థాట్స్ పక్కన మీద ఉంటే క్యాన్సర్ వస్తుందని చెప్దాము, బెస్ట్ ఉంటుంది. అదే సార్, ఆలోచనలు కూడా మెదడుకి ఆహారమే కదా. ఎస్. సో మీరు ఏమన్నారంటే స్ట్రెస్సే అది కూడా ఒకళ్ళు హ్యాపీగా ఉండాలి. సో నెగటివ్ థాట్స్ వల్ల పక్కనోడు నాశనం అయిపోవాలి, పక్కనోడు దోచుకొని తినాలి, నేనే ఎదగాలి, పక్కనోడు ఎదగొద్దు, అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఏమన్నా? దేవుడా, ఇటువంటి వాళ్ళకి క్యాన్సర్ రావాలి. కానీ థియరిటికల్గా ప్రాక్టికల్గా యూ కెనాట్ వాని నెగిటివ్ థాట్స్ మనిషికి ఎట్లా క్యాన్సర్ వచ్చిందని చెప్పి మనము ఇంకా అంత అడ్వాన్స్డ్ స్టేట్కి మనం వెళ్ళలేదు కాబట్టి మేబీ ప్రస్తుతానికైతే ఏం స్టడీస్ లేవు. వస్తే ఇండియా అంతా ఖాళీ అయిపోతుంది, మనలు కూడా అయిపోతారేమో అబ్బాయి. టాప్ 5 ఫుడ్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టాప్ 5 ఫుడ్స్ అనే కన్నా కూడా మనం ఏమంటే మన అలవాట్లలో కొత్తగా చేసుకుంది అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, సాసేజ్ కావచ్చు. మనకి ఇప్పుడు చాలా మటుకు పిజ్జాల మీద కానీ దాని మీద వాడేటి అన్నీ కూడా ప్రాసెస్డ్ మీట్, దాన్నే వాడుతున్నాం మనం. అది ఎంత అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేస్తే మంచిది మనకి. నెక్స్ట్ ఇంకోటి రెడ్ మీట్ అని ఉంటుంది. రెడ్ మీట్ అంటే ఏంటంటే మటన్ కావచ్చు, బీఫ్ కావచ్చు, పోర్క్ కావచ్చు. వాటి ఏంటంటే వాటి క్వాంటిటేటివ్గా చూసుకుంటే కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే మోర్ దెన్ 500 grams per week, ½ kg per week తింటే కనుక థియరిటికల్ రిస్క్ అనేది ఉంది. అవాయిడ్ చేస్తే మంచిది. కంప్లీట్గా అవాయిడ్ చేయమని కాదు, బట్ రెగ్యులర్గా కన్జంప్షన్ అనేది ఆపితే మంచిది. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్, మనకు ఇంకేం ఉన్నాయి. టొబాకో కూడా ఫుడ్ కింద తీసుకుంటావా? కాదులే, మోస్ట్ ఫుడ్ క్యాన్సరస్ కాజింగ్ అంటున్నారు కదా. ఇవి రెండే అటు ఇటు తిరిగి ఏమొస్తుంది అంటే ఇంకొకటి మనకు రీయూజ్డ్ ఆయిల్ రీహీటింగ్లో కూడా మనకి ఏంటంటే కొన్ని కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఆ రీహీటెడ్ ఆయిల్ని కూడా యూజ్ చేయడం బంద్ చేస్తే అది కూడా మీకు బెటర్. 3 things. ఇంకో 2 things అన్న గుర్తుకొస్తలేవు ఏందో. టాప్ 3 ఫుడ్స్ విచ్ ఆర్ యాక్ట్ అగేన్స్ట్ క్యాన్సర్. అగేన్స్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఆలోచించకుండా తినాలనుకుంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పచ్చగా ఉన్న ఏదైనా దీనిపై జనరల్గా చెప్పాలంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, వీటిలో ఏంటంటే మీకు బెనిఫిషియల్. ఫ్రూట్స్లోకి వచ్చేసరికి సిట్రస్ ఫ్రూట్స్ కావచ్చు, మీకు ఆరెంజెస్ కావచ్చు, ఇవన్నీ బెర్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతాయి. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బెస్ట్ ఫర్ యూ. లోన్లీనెస్ వల్ల అంటే ఒంటరితనం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒంటరితనం వల్ల ఆర్ లోన్లీనెస్ వల్ల ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ రిస్క్. కాకపోతే మళ్ళీ అగైన్ మనం డిఫరెంట్గా మాట్లాడుకుంటే లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఆర్ స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు వాళ్ళ హ్యాబిచువల్ చేంజెస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. అంటే వాళ్ళు ఆల్కహాలిజంకి కానీ ఆర్ స్మోకింగ్కి కానీ అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రిస్క్ పెరుగుతుంది తప్పితే ఒంటరితనంగా ఉండడం వల్ల వాళ్ళకి డైరెక్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అనేది ఎక్కడ లేదు. ఓకే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది బాగా ట్రెండ్లో ఉంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ క్యాన్సర్కి హెల్ప్ అవుతుందా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మీకు ఓవరాల్ హెల్త్ అనేది బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఆ బెనిఫిట్సే క్యారీ ఆన్ అవుతాయి తప్పితే స్పెసిఫిక్గా ఇది ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు మాట్లాడిన ఎక్కువగా అంటే చాలామంది ఏం చేస్తారంటే క్యాన్సర్ పేషెంట్స్ని ఆ ట్రీట్మెంట్ టైంలో దీన్ని రుద్దుతారు దాని మీద, ఫాస్టింగ్ చేయాలని చెప్పి. ఎందుకంటే క్యాన్సర్ కణాలు గ్లూకోజ్ని తింటాయి, గ్లూకోజ్ని ఆపేస్తే క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి అనే ఒక థియరీ ఉంది. ఓకేనా? మన నార్మల్ కణాలు ఏం తింటాయి? మనం తింటాయా? అది కూడా గ్లూకోజ్ తింటాయి. అవి కూడా సర్వైవ్ అవ్వాలి కదా. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ఒకవేళ మీరు గ్లూకోజ్ని ఆపేస్తే ఫ్యాటీ యాసిడ్స్ని కావచ్చు వేరే వాటిని తిని బతుకుతాయి తప్పితే చచ్చిపోవు. నార్మల్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో నేను అనేది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదైతే ఉందో అగైన్ ఇట్ ఈజ్ మనకేంటి బరువు తగ్గినా
ఒబెసిటీ తగ్గినా మీరు క్యాన్సర్ నుంచి మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? ది సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల యూ విల్ కంట్రోల్ యువర్ వెయిట్ అండ్ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి అన్నట్టు. వాటిని మనం కంట్రోల్ చేసుకుంటాం. దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది మాట్లాడుకున్నాం చూసారా, ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవుతుంది. సో ఇండిపెండెంట్గా చూసుకుంటే ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ యూ, బట్ నాట్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. స్పెసిఫిక్గా ఇది చెప్తున్నా. ఫైనల్లీ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయలేవు. అవునంటారా? సింపుల్గా చెప్పాలంటే ఒక ఎండ్ పాయింట్ అని చెప్పాలంటే, క్యాన్సర్ రాకుండా ఉండేందుకు రేర్ పక్కన పెడితే టొబాకో ప్రోడక్ట్స్కి దూరంగా ఉండండి. టొబాకో ప్రోడక్ట్స్ ఎట్లా అంటే పక్క వాళ్ళు సిగరెట్ యూజ్ చేసినా వాళ్ళకి దూరంగా ఉండండి. పొల్యూషన్ ఒకవేళ ఎక్కువగా ఉండే ఏరియాలో అవాయిడ్ చేయగలిగితే మంచిది. పొల్యూషన్ ఈజ్ అగైన్ an ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సెడెంటరీ లైఫ్ స్టైల్ని పక్కన పెట్టండి. కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టండి. ఓకేనా? డైట్, ప్రాపర్ డైట్ తీసుకోండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి ఇవన్నీ ఉన్నాయి, అవాయిడ్ చేయండి. ఇంకో ఇన్ని మంచివి ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ పాటించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కొన్ని వైరస్ల వల్ల వచ్చేందుకు ఏదైతే ఉన్నాయో, హెపటైటిస్ బి కావచ్చు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కావచ్చు, దానికి అగేన్స్ట్గా వ్యాక్సిన్స్ వేసుకోండి. ఎర్లీగా స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఏవైతే ఇంతకుముందు మాట్లాడుకున్నామో ఆ టెస్ట్లన్నీ చేయించుకుంటూ ఉండండి. ఇవన్నీ పాటిస్తే మిగతా వాళ్ళతో పాటించని వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు రిస్క్ అనేది తగ్గుతుంది. పాటిస్తారా? మరి పాటిస్తారా? పాటిస్తే మంచిది. నైస్. థ్యాంక్ యూ డాక్టర్ సందీప్. నో, చాలా మంచి కాన్వర్జేషన్. నేను చాలా నేర్చుకున్నా క్యాన్సర్ గురించి. రేపు నుంచే స్టార్ట్ చేస్తా అందరిలాగా. నేను కూడా అట్లా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఆడియన్స్కి కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సమ్ క్యాన్సర్ నాలెడ్జ్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. కొంచెమేం కాదు, మీ పాడ్కాస్ట్కి రీచ్ ఎక్కువనే ఉంది కాబట్టి చాలామందికి రీచ్ అయ్యి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. నచ్చకు నానైతానను. హరీష్ కట్కంకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.